అంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. వాళ్ళు శిరస్త్రాణాలు పెట్టుకున్నారు. శిరస్త్రాణాలంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే హెల్మెట్లు అనుకోండి. యుద్ధంలో వాడేటటువంటి శిరస్త్రాణం, శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు, లోహంతో తయారు చేసినవి. అవి తీసి పక్కన పెట్టేశారు. కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు. అదేమి మామూలు బట్టతో చేసింది కాదు, లోహంతో చేసి ఇనుము, ఉక్కు మొదలైన వాటితో చేసిన గుండీలు ఉంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మిలి తిప్పుతారు. అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తూ ఉండగా జాగ్రత్తగా ఆ ఇనుము, ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని, పరమ బరువుగా ఉంటుంది, దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి. అంతసేపు ఆగుదామంటే కుదరదు. ఎందుకని? గబగబా పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి చెప్పాలి, అమ్మ మేము విజయం సాధించామని. అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో ఆ తల మీద పెట్టుకున్నటువంటి కవచాన్ని తీసి పక్కన పెట్టారు. కానీ ఆ తల మీద పెట్టుకున్న శిరస్త్రాణం పక్కన పెట్టారు, కవచం మాత్రం విప్పుకోలేదు. విప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది. గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు. అమ్మ ఏం చేస్తోంది? తాంబూల చర్వణం చేస్తోంది. ఆవిడ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది. అది పతివ్రతా లక్షణం. ఎవరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి సువాసిని కూడా, అంటే పసుపు కుంకాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి. ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం. అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ. అసలు తాంబూలం అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నోటిని దర్శనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు నేను చెప్పలేను అని పరోక్షంగా చెప్పారు శంకరాచార్యుల వారు. ఆ నోటి వంక చూస్తే అంత ఫలితం. అటువంటి తల్లి, అది సువాసిని అధికారం. ఆమె నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరులు. ఆది కుటుంబం, లోకమునంతటినీ కన్న తల్లి, ఆ బ్రహ్మకీట జనని. అందుకని ఆ తల్లి తాంబూలం వేసుకుని ఉంది. అందులో పచ్చకర్పూరపు చిన్న చిన్న కళికలు ఆమె నాలుక మీద ఉన్నాయి. ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేసినటువంటి విస్తరాకు ఒకటి కనపడింది. అరిటి ఆకు అనుకోండి, ఒక ఆకులో వడ్డించకూడదు. ఒక ఆకులో వడ్డించడం దోషం. 2 ఆకులు వేసి వడ్డించాలి. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, సంప్రదాయం తెలుసున్నటువంటి వాళ్ళ ఇంటికి వెడితే ఆకు వేసి, ఒకవేళ కింద ఆకు వేయకపోతే ఆకు చివరి భాగం తుంచి ఆకు కింద వేస్తారు. 2 ఆకులు వేయకుండా భోజనం పెట్టకూడదు. అందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఆకు కనపడింది, లేదా ఆకులు కనపడ్డాయి అనుకోండి. వాళ్ళు ఇలా చూశారు. ఆయన ఏదో కొన్ని పదార్థాలు తిన్నాడు, కొన్ని పదార్థాలు వదిలేశాడు. అవి ఎవరు వండినవి? సాక్షాత్ జగదంబ అన్నపూర్ణ వండినటువంటి పదార్థాలు భర్త కోసం. ఆ పదార్థముల యొక్క ఉచ్ఛిష్టం, శేషం ఉంది. అవి మంచి సువాసనలు గుబాళిస్తూ ఉంటాయి. వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు. ఎంత ఆకలి మీద ఉంటారు, అందులో పిల్లలు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆకలితో అటు చూసి, నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కాబట్టి మనం తినచ్చు అని వెళ్ళలేదుట. ఎందుకు వెళ్ళలేదు అంటే నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. త్రిపురాసుర సంహారం చేసినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు తన భార్య తన బిడ్డలు తినడానికి సహజంగా అధికారం ఉంటే కాదు అని చండీశ్వరుడికి ఇచ్చాడు అధికారం. నేను తినగా మిగిలిన పదార్థాన్ని ఓ చండీశ్వరుడా నువ్వు తినవచ్చు అని అధికారం ఇచ్చాడు. ఇంకెవరికీ అధికారం లేదని. అందుకని ఒకవేళ ఇలా చూసి అబ్బా ఎంత బాగున్నాయో అన్నారనుకోండి, మనసుతో తిన్నట్టు. అందుకని వాళ్ళు అసలు దాని వంక చూడకుండా ఇలా తల తిప్పేసుకున్నారట. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి పార్వతీదేవి ఒక ఆసనం మీద కూర్చుని తాంబూల చర్వణం చేస్తూ ఉంటే పక్కకి వెళ్ళి కూర్చుని అమ్మవారి ముఖం వంక, అమ్మవారి యొక్క నోరు వంక, తాంబూలపు ఎర్రటి రంగు వంక, ఆ తాంబూలంలో ఉన్నటువంటి ఆ తెల్లటి కర్పూర కళికల వంక ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయారట.
సరే, ఇప్పుడు నేను సౌందర్యలహరి చెప్పట్లేదు కాబట్టి ఆ శ్లోకం యొక్క వైభవం ఏమిటి అన్నదాన్ని స్పృశించను. కానీ ఒక్క విషయం చెప్తాను, శంకరాచార్యుల వారు కూడా చండీశ్వరుడికి తప్ప పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని తీసుకునేటటువంటి అధికారం వేరొకరికి లేదు అని నిర్ధారించడానికే నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై అన్నారు. అందుకే అవి చండీశ్వరుడికి చెందుతాయి కనుక మనం ఎప్పుడైనా శివాలయానికి వెడితే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఓ కొబ్బరి చెక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ప్రసాదం ఇస్తే శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదనేటటువంటి ధూర్త పాండిత్యంతో కూడుకున్న మాటలు చెప్పకూడదు. అది చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమతితో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని తత్ప్రసాదాన్ని కుటుంబం అందరూ కూడా స్వీకరించాలి. కాబట్టి చండీశ్వరుడికి అంత గొప్ప అధికారం ఇచ్చాడు. అందుకే ఎక్కడ శివాలయం ఉన్నా సరే శివాలయంలో ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకి విసర్జించాలి, ఎందుకంటే చండీశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా శివాలయానికి వెడితే పానవట్టం ఎటువైపుకుందో అదే ఉత్తర దిక్కు అని గుర్తు. మహానుభావుడు ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యం చేస్తూ ఒక మాట అంటాడు, ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశం అంటాడు. దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రంగా పడిపోయాయి అంటాడు. శివ నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జిస్తారు. పూజ మొదలు పెట్టగానే ఉత్తర దిక్కుగా నిర్మాల్యం తీస్తారు. కారణం ఏమిటంటే అది చండీశ్వరుడికి దక్కాలి అని. ఎవరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు. నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలిది, నా భార్యది సహజమైన అధికారం. ఆమె నన్ను అడగక్కర్లేదు. నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు. కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకములకన్నింటికీ అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు. అంటే పరమశివుని యొక్క అనుగ్రహము, ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అందుకే శివుడికి ఒక నామం ఉంది, పటవే నమః అని. అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఒకానొకప్పుడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. మన్మధుణ్ణి 3వ కంటి మంటతో సంహారం చేశాడు. యమధర్మరాజు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు. త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు. గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు. అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఒకానొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు. అతిమానుషిత అద్భుతమైనటువంటి చేష్టితములు. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట. పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద. ఓ మారేడు దళం పట్టుకెళ్ళి ఇలా విసిరి బారేశాడు. పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతి పెడతాట. అంతటి అనుగ్రహప్రదాత, అంతటి దయాళు. కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు, శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు. ఎవరు? మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు, సామాన్యమైనటువంటి మానవుడు
తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంత స్థానాన్ని పొందాడు. అంటే శివ పరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే 2 కారణముల చేత తెలుసుకుంటారు. ఒకటి, మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి. ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది? చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది. 2, శంకరుడు ఎంత ఉదార హృదయుడు, శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు. ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అందుకే ప్రతి శివాలయంలో కూడా ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చక్కగా చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అలాగే శంకరుడి దగ్గర ద్వారపాలకులు ఉంటారు 2. వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు. నంది మహాకాళ. నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు కాదు. పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు 2 వేరు. ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ. ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు. ఆయన జన్మతః వైశ్యుడు, కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు. చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు. ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు రుద్ర నమకచమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో శివసహస్రనామంతో అర్చన చేసి మారేడు దళాలతోటి ఏ ఋతువులో దొరికేటటువంటి పువ్వులతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు, గోమీధికములు, వజ్రములు, వైఢూర్యములు, మంచిముత్యములు, పగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ మణులలోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో పరవశాన్ని పొందుతుండేవాడు. అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహానైవేద్యం పెట్టి వెళ్ళిపోతుండేవాడు. ఒక రోజున ఈ నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, వైశ్యశ్రేష్ఠుడు. ఆయన నందీశ్వరుడు కాడు. ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శతరుద్రీయ మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకి సహాయం చేసిన పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఒక కిరాతుడు అక్కడికి వచ్చాడు. ఆయన వేటాడి జీవిస్తూ ఉంటాడు. ఆయన పేరు మహాకాళుడు. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి శివాలయంలోకి వచ్చాడు. వస్తువుని శివలింగం వంక చూశాడు. అబ్బా, ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు. అక్కడ మణులు కనపడ్డాయి, వజ్రములు కనపడ్డాయి, వైఢూర్యములు కనపడ్డాయి, మంచిముత్యములు, గోమీధికములు ఇవన్నీ కనపడ్డాయి. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు. ఆ శివలింగం వంక తేరిపారి చూశాడు. ఏదో జన్మజన్మాంతరమైనటువంటి అనుబంధం ఒక్కసారి మనసులో నిద్రలేచింది. శివా, నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డని. ఇంతకాలం తండ్రి నిన్ను చూడ్డానికి రాలేదు, ఎక్కడెక్కడో తిరిగాను, ఇంతకాలానికి వచ్చాను, ఇక నిన్ను విడిచిపెట్టనన్నాడు. తిన్నగా పక్కనున్న తటాకంలోకి వెళ్ళి మునిగి స్నానం చేశాడు. బట్ట పిడుచుకున్నాడు, మళ్ళీ కట్టుకున్నాడు. గబగబా గుళ్ళోకి వచ్చాడు. వచ్చేటప్పుడు బోయి తిన్నడిలాగే ఆ నోట్లో కొన్ని నీళ్లు పట్టుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు. ఏమైనా అందామంటే కిరాతుడు ఏ బాణం వేసి చంపేస్తాడో భయం. వైశ్యుడు బ్రాహ్మణుడు నక్కి చూస్తున్నారు దేవాలయంలో ఒక చాటున. ఈ వచ్చినటువంటి మహాకాళుడు, ఈ కిరాతుడు ఆ శివలింగం మీద నీళ్లు ఉమిసి అభిషేకం చేశాడు. ఆ శివుడి దగ్గర కూర్చొని అపారమైనటువంటి భక్తితో శివా 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 అని శివనామం చెప్తూ ఆయన మనస్సు అంతర్ముఖమైపోయింది.
పరమానందాన్ని పొందేశాడు. ఏమో ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా ఉంటుందో మనకి తెలియదు. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. నువ్వు ఉపనయనం చేసుకున్నటువంటి వటువా, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడివా, వానప్రస్థువా, సన్యాసివా, వీటితో శంకరుడికి సంబంధం లేదు. శంకరుడికి కావలసింది ఏమిటి అంటే నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి ఆ పరమశివుని యొక్క పాదముల దగ్గర పెట్టినవాడవేనా? అలా పెట్టినవాడవైతే శంకరుడు ఆ భక్తుడి వెంట పడి తిరుగుతూ ఉంటాడు. అంతటి ఉదారుడు. ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే. ఆ భక్తి లేదనుకోండి, ఆయనకి దానితో సంబంధం లేదు. నిన్న మీతో చెప్పా కదా, శివానంద లహరిలో భృంగి సంబంధంగా ఒక శ్లోకం చెప్తారు శంకరులే. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సమనోవనేష సపనః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. హృదయం అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి తేనె నిండుగా ఉంటే, అదిగో అక్కడ భ్రమరాంబ ఉంది, భ్రమరాంబ తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెదకి మొగుడు ఆయన కూడా గండు తుమ్మెద. వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తి అన్న తేనె తాగడానికి ఎగురుతూ ఉంటారు. అసలు హృత్పద్మమునందు భక్తి అన్న తేనె లేదనుకోండి, ఆ తుమ్మెదలు ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి మనోరాజీవే విహరతాం, ఆ మనస్సు అనేటటువంటి పద్మం దగ్గర ఆ రెండు తుమ్మెదలు ఎగరడానికి కారణమేమి అంటే భక్తి అనేటటువంటి మకరందము కాని నిండి ఉన్నదా హృత్పద్మమునందు, ఆ తుమ్మెదల జంట విహరిస్తారు పార్వతీ పరమేశ్వరులు. అంతకుముందు ఆయన కిరాతుడు, ఎన్నో జంతువుల్ని కొట్టాడు, ఎన్నో పక్షుల్ని కొట్టాడు. అయితేనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఫలించింది. ఆ శివలింగాన్ని చూడగానే అపారమైన ఆనందాన్ని పొందేశాడు, అంతర్ముఖత్వాన్ని పొందాడు. అక్కడ ఉన్న మణుల వంక చూశాడు. గాజురాళ్ళు గట్టిగా ఉంటాయి, ఇవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేశారు. ఇవి నా తండ్రి పాదములకు తగిలినప్పుడు ఎంత నొచ్చుకున్నాడో, ఎంత నిప్పెట్టిందో, ఇవన్నీ పట్టుకెళ్ళి పూజ చేశారు. ఇవన్నీ పూజ చేస్తే గాజురాళ్ళన్నీ తీసుకెళ్ళి కాళ్ళ మీద వేస్తే ఆయన పాదములకు నిప్పెట్టదు, ఎవడి పూజ చేసిన ధూర్తుడన్నాడు. ఈ వజ్రాల్ని వైఢూర్యాల్ని పక్కకి తోసేశాడు. తాను తీసుకొచ్చిన మారేడు దళాలు శంకరుడి పాదాల మీద ఉంచాడు. పరమ సంతోషపడిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. చూశాడు నంది, ఇదెక్కడి గొడవరా, ఎక్కడి నుంచో కొండమించి దిగొచ్చాడు, చేసిన పూజంతా పక్కకి తోసేశాడు, మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చాడు, మారేడు దళాలు వేశాడు, ఎంగిలి నోట్లో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు. ఇప్పుడు ఈ దేవాలయాన్నంతటినీ ఎలా మళ్ళీ ప్రక్షాళన చేయడం, ఎలా ఈ పాపం నివృత్తి అవుతుందని అడిగాడు. అడిగితే ఏదో ప్రాయశ్చిత్తం చెయ్యాలన్నారు. మళ్ళీ దేవాలయం అంతా శుభ్రం చేశారు, మళ్ళీ శంకరుడికి అభిషేకం చేశారు, మళ్ళీ నైవేద్యం పెట్టారు, మళ్ళీ పునఃపూజ చేశాడు. మళ్ళీ బెంగ పెట్టుకుని అయ్యో ఏమిటో ఇలా అయిందనుకుని దేవాలయం తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆ కిరాతుడు వస్తాడేమోనన్న భయంతో బెంగబెంగగా మళ్ళీ పూజ అంతా చేశాడు. మళ్ళీ వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, గోమేధికాలు, మంచి ముత్యాలు వీటన్నిటితో పూజ పూర్తి చేశాడు. మహానైవేద్యం పెట్టాడు, మంత్రపుష్పం పెట్టాడు, తాంబూలం ఇచ్చాడు. అన్నీ పూర్తయిపోయాయి. తను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి లేచి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నాడు. అంతే, మళ్ళీ ఎక్కడి నుంచో కిరాతుడు పరిగెత్తుకొచ్చాడు. మళ్ళీ నిన్ననేం చేశాడో ఇవాళ కూడా అదే చేశాడు. మళ్ళీ గబగబా వచ్చాడు. ఆ శివలింగం మీద తన నోటిలో ఉన్నటువంటి నీటిని ముమిశాడు. పక్కన ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి తీసుకొచ్చినటువంటి నీళ్లు, ఆ నీళ్లని ముమిశాడు. ఆ శివలింగాన్నంతటినీ తుడిచేశాడు. మళ్ళీ తీసుకొచ్చి దిక్కుమాలిన గాజురాళ్ళు ఇక్కడ పెట్టారన్నాడు. ఆ గాజురాళ్ళు అని చెప్పి ఆ వజ్రవైఢూర్యాలు పక్కకి తోసేశాడు. తోసేసి తాను తీసుకొచ్చిన లేత మారేడు దళాలు చిన్న చిన్న ఉంటాయి, ఎర్ర రంగులో ఇంతంతే ఉంటాయి. అంత చిన్నవైతే మా స్వామి పాదం మీద పెట్టినప్పుడు సొక్కదు, హాయిగా ఉంటుంది ఆయన పాదాలకన్నాడు. ఆ చిన్ని మారేడు దళాల ఆయన మీద పెట్టాడు. ఇప్పుడు మా తండ్రి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు. శివలింగానికి పూజ చేశాడు. మనసులో దర్శనం చేసింది పరమశివుని యొక్క పాదముల జంట దర్శనం చేశాడు. మహానందపడిపోయాడు. అక్కడ ఉన్న ప్రసాదం నోట్లో వేసుకున్నాడు. తిరిగి మళ్ళీ కొండెక్కి వెళ్ళిపోయాడు. ఈ నంది బెంగ పెట్టుకున్నాడు. ఇలా రోజు నేను పూజ చెయ్యా
ఈ కిరాతుడు వస్తుండా. ఈ వచ్చినటువంటి కిరాతుడు నేను చేసినటువంటి పూజనంతటినీ పక్కకి తోసెయ్యా, మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎంగిలి నీళ్లు ఉముస్తూ ఉండడం, పైగానేమో ఆ గాజురాళ్ళని అన్నిటినీ తీసేయడం, ఇది సరి అయినటువంటి పద్ధతిగా లేదు. ఏం చేస్తే బాగుంటుంది చెప్పమని బ్రాహ్మణుల్ని అడిగాడు. వాళ్ళన్నారు, ఇక్కడ ఊరికి చివరగా శివాలయం ఉన్నటువంటి కారణం చేత కొండమించి కిరాతుడు దిగి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ శివాలయం ఉంటే ఉపయోగం లేదు, ఇక్కడ శివలింగం ఉంటే ఉపయోగం లేదు, ఇతను ఇలాగే వస్తూ ఉంటాడు, పాపమో పుణ్యమో ఈ శివలింగాన్ని తవ్వేద్దాం, తవ్వేసి నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయి నీ ఇంట్లో ప్రతిష్ఠ చేసుకుని అక్కడ పూజ చేద్దాం అన్నారు. సరేనన్నాడు. మరునాడు తెల్లవారుజామునే చీకటి ఇంకా విడవకముందే వచ్చాడు. తనతో పాటు కొంతమంది కార్మికుల్ని తీసుకొచ్చాడు. గుణపాలతో శివలింగాన్ని తవ్వేశారు, భుజాలకు ఎత్తుకున్నారు, ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. వైశ్యుడిది గొప్ప భవనం, ఆ భవనంలో ఒక గది ఏర్పాటు చేశాడు. అందులో వేదిక మీద శంకరుణ్ణి పెట్టాడు. శివ, ఇంకా ఇవాళ నుంచి నీకు ఎంగిలి పూజల బాధ లేదు, ఇక నంది రాడు, ఈ మహాకాలుడు రాడు, హాయిగా నేను పూజ చేస్తాను, దాన్ని స్వీకరించన్నాడు. మధ్యాహ్నం వరకు పూజ చేశాడు. అమ్మయ్య, ఇక కిరాతుడు వచ్చే అవకాశం లేదనుకున్నాడు. సంతోషంగా మహానైవేద్యం పెట్టేశాడు. నీరాజన మంత్రపుష్పాలు అయిపోయాయి, తలుపేసేసాడు, వెళ్ళిపోయాడు. అక్కడ మహాకాలుడు ఆ కిరాతుడు కొండమించి మధ్యాహ్నం దిగొచ్చాడు. తిన్నగా కోనేటికి వెళ్ళాడు, చక్కగా స్నానం చేసేశాడు. గండూషాంబు రిషీచనం పురరివోర్దివ్యాభిషేకాయతే అంటారు శివానంద లహరిలో. అలా నోటి నిండా పుక్కిటి నిండా నీళ్లు పట్టుకున్నాడు. శివలింగం మీద అభిషేకం చేద్దామని గుళ్ళోకి వచ్చాడు. వచ్చేటప్పటికి శివలింగానికి బదులు పెద్ద గొయ్యుంది. చూశాడు, ఆశ్చర్యపోయి హతాశుడైపోయి చేతిలో ఉన్న ధనస్సు పక్కన పారేసి ఆ మారేడు దళాలు నేల మీద పడేసి కుప్పకూలిపోయాడు. శివ, నేనేదో అపరాధం చేసి ఉంటాను, నువ్వు వెళ్ళిపోయావు. తండ్రి, నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది? నువ్వు లేని ప్రదేశం ఈ లోకంలో లేదు. నువ్విక్కడ లింగాకృతిలో కనపడకపోతే నేను లింగాకృతిని కల్పించుకోలేను అనుకున్నావా? నేను ఎక్కడికో వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చెయ్యగలిగినంత శక్తివంతుణ్ణి కాను. నాలో ఉన్నటువంటి సప్తధాతువులతో నీకు శివలింగాన్ని నిర్మాణం చేస్తానన్నాడు. చాలా వేడిగా ఉంది కదూ, శరీరానికి చెమట పట్టడం సహజం, దాని గురించి అంత అల్లరిపడకండి. హరి ఓం. కాబట్టి ఇక్కడ శివలింగం లేకపోతే నేనేమి బెంగ పెట్టుకోను, ఈశ్వర నేనే శివలింగాన్ని తయారు చేసుకుంటాను, ఎక్కడి నుంచో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం నా వల్ల జరిగే పని కాదన్నాడు. అని ఆ గోతి వంక చూశాడు. ఎలా, దేనితో కప్పాలి? శివ, నీ లింగాన్ని అనేక పదార్థములతో చేస్తారు, బంగారంతో చేస్తారు, వెండితో చేస్తారు, రాగితో చేస్తారు, సీసంతో చేస్తారు, పాదరసంతో చేస్తారు, మృత్తికతో చేస్తారు, మణులతో చేస్తారు. ఇన్నిటికీ ప్రత్యామ్నాయంగా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నేను ఎన్ని కొయ్యగలనో అన్ని కోసి వేసేస్తాను, లింగం అయిపోవాలన్నాడు. అని కత్తి తీసి తన కడుపు కోసేసుకున్నాడు. ఆ పైన ఉన్నటువంటి చర్మాన్ని, మాంసాన్ని, కొన్ని ప్రేగులు ముక్కల కింద కోశాడు. కోసి అందులో పడేశాడు. స్పృహ తప్పిపోయాడు. ఇక ఓపిక చాలలేదు, బాధ తాళలేక కింద పడిపోయాడు. కాసేపటికి స్పృహ వచ్చింది, నెత్తురు కారిపోతుండగా చూశాడు. శివ, చాలు, ఇప్పుడు నాకు లింగం కనపడుతోంది. ఈ లింగం మామూలు లింగం కాదు, నా సప్తధాతువులతో నిర్మించుకున్న లింగం అని శంకరుడి యొక్క 2 పాదాలు తన చేతులతో పట్టుకున్నట్టుగా భావన చేశాడు. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటారు, కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అని ఆయన అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. కదా వా తాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. ఏదో నేను కూర్చున్నట్లుగా పరమశివుడు కూర్చున్నాడు అనుకోండి, వచ్చి ఎవరో భక్తుడు ఇలా కూర్చుని, శంకరా మీ పాదాలు నా చేతుల్లో పెట్టండి అన్నాడు అనుకోండి, ఇలా 2 పాదాలు ఎత్తి ఆయన చేతుల్లో పెట్టాను అనుకోండి, ఆయన ఊరుకుంటాడా? ఆ 2 చేతులతో పట్టుకున్న పాదాల వంక చూసి వంగిపోయి ఆ పాదాల మీద ఇలా తల పెడతాడు. పెట్టి ఊరుకుంటాడా? దగ్గరికి జరిగి, స్వామి మీ కాళ్ళు పైకెత్తి నా తల మీద పెట్టరా అంటాడు. శిరసి తల మీద పెట్టుకుంటాడు. పెట్టుకుని ఇలా 2 చేతులతో పెట్టుకుని నయనే ఆ 2 కాళ్ళు ఇలా చేతులతో పట్టుకుని వేళ్ల చివరి భాగాలు
అమ్మ చిన్నప్పుడు పడిశం పడితే కర్పూరం బియ్యం కలిపి పల్చటి గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించి తుమ్మించి పడిశం పోగొట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల తిత్తుల్లా ఉంటే వాటిని తీసుకొచ్చి కళ్ళకి ఇలా అద్దుకున్నాడు. ఇటు 5 వేళ్ళు ఇటు 5 వేళ్ళు కళ్ళకి తగిలాయి. శిరసి నయని వక్షశివహన్ దగ్గరికి జరిగి శంకరుడు యొక్క 2 పాదాలు గుండెల మీద పెట్టుకున్నాడు. అబ్బా తండ్రి ఎంత చల్లటి పాదాలు! పొంగిపోయాడు. పొంగిపోయి బాగా వికసించినటువంటి తామర పూలు ఎలా ఉంటాయో అలా స్ఫుట జల జగంధాన్ పరిమళాన్, ఆ బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులోకి ఇలా తలపెట్టారనుకోండి, అందులో ఓ చమత్కారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, తామర పువ్వు బాగా విచ్చుకుంటే ఆ రేకులు ఇలా వంగిపోతాయి ముందుకి. ఆ రేకుల యొక్క మొదట్లో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి, మధ్యలో దుద్దు ఉంటుంది. ఆ దుద్దు పైభాగం పసుపచ్చగా ఉంటుంది. దాని మీద సూదితో పెడితే కన్నాలు ఎలా ఉంటాయో అలా కన్నాలుండి పొక్కులు ఎక్కినట్టుగా పొక్కుల్లో ఉంటాయి. శంకరుడి కాళ్ళు విచ్చుకున్న పద్మాల్లా ఉంటాయిట. వాటి మీద ఇలా పెడితే స్ఫుట జల జగంధాన్ పరిమళాన్, పద్మంలో ముఖం పెడితే ఎలా సువాసన వచ్చి తడి తగులుతుందో అలా శంకర వశిష్ఠాది మహర్షులు మీ పాదములను నీళ్లతో కడిగారు. ఆ తడి నా శిరస్సు కంటుకుంటుంటే ఆ వాసన పీలుస్తూ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే, బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందాన్ని నీ పాదములు పట్టుకుని నేను అనుభవించాలి. ఎవరు ఇది అనుభవిస్తున్నవాడు? ఒక కిరాతుడు, వేటాడి జీవించేటటువంటి ఒక వ్యక్తి తన శరీరాన్ని కోసేసి బండ పద్ధతిలో ప్రేగులు తుంపి మాంసం నెత్తురు గోతులో పడేసి దాన్ని శివలింగంగా చూస్తూ ఆ 2 చేతులతో శంకరుడి యొక్క పాదములు పట్టుకొని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు. తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. చూశాడు శంకరుడు, ఆయన ఎక్కడ లేడు? ఆయన లేని ప్రదేశం ఉంటుందా? ఆయన వెంటనే వృషభవాహనారూఢుడై పార్వతీ సహితుడై దిగొచ్చాడు. ఇలా ముట్టుకుని లేపాడు. ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది. ఒక్కసారి లేచాడు, శంకరుణ్ణి చూశాడు. ఏదో నన్నయ్య గారి ఆదిపర్వంలో అంటే పరమ సంతోషంతో, ఆదిపర్వం కాదు ఆరణ్యపర్వంలో అంటే ఎంతో సంతోషంతో అర్జునుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఓ పెద్ద దండకం చేశాడు. శ్రీకంఠలోకేశలోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షద్వరద్ధం జగాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం మంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించి చౌ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మకాం నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతగ్ని సోమర్కతోయంబు లంజేసి సంసార చక్రిక్రియాయంత్ర వాహోండవైతాది దేవాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞానదీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతత్ముల్ భవత్పాద పంకేరుహద్యాన డిండీర దారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారకా భర్గవాగచ్చ కుత్సాది నానామునిస్తోత్ర దత్తావధానాలలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అన్నాడు. కానీ అలా చెప్పడానికి పాపం ఆయన కిరాతుడు. ఆయన శంకరుణ్ణి చూశాడు. ఆనంద పారవస్యంతో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా శంకరా అని ఆయన కాళ్ళ మీద పడిపోయి గట్టిగా పట్టుకున్నాడు. మహాకాళ అని 2 చేతులు భుజాలు పట్టుకుని పైకెత్తాడు. పైకెత్తి నా కోసం నీ కడుపు కోసేశావా, ప్రేగులు తుంపేశావా, శివలింగం కనపడలేదని ఇంత బెంగ పెట్టుకున్నావా, అంతటా నీ లేను, నిన్ను కాపాడను అన్నాడు. అనేటప్పటికీ ఆకాశంలో ఒక్కసారి అప్సరోగణం అంతా కూడా నృత్యం చేసింది. దేవతలందరూ దుందుబులు మోగించారు. అసాధారణ ప్రజ్ఞ,
శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఒక కిరాతుడని. పుష్పవృష్టి పడింది. నంది చూశాడు, ఏమిటి ఇంత దేవదుందుబులు వినపడుతున్నాయి, తప్పెట్లు వినపడుతున్నాయి, అప్సరోగణములు నృత్యం చేస్తున్నాయి, ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి, ఏం జరిగిందని గబగబా ఆ అరణ్యం వైపుకు వచ్చాడు. తను కట్టిన శివాలయం దగ్గరే ఏదో మంచి హడావిడిగా ఉంది. గబగబా గుడిలోకి వచ్చి ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. పార్వతీ సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడడం కాదు, కిరాతుడి 2 భుజాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఆ నంది ఆశ్చర్యపోయాడు. ఒక ఆలయం కట్టాను, ఇంత పూజ చేశాను, ఎన్నడూ నాకు సాక్షాత్కారం కలగలేదే, ఈ మహాకాలుడు సాక్షాత్కారం పొందాడు, ఏం అదృష్టం అని. ఇంతలో ఈ మహాకాలుడు తల తిప్పిలా చూశాడు. ఆ వైశ్యుడు కనబడ్డాడు. నంది రా రా అన్నాడు. ఆ నంది భయపడుతూ దగ్గరికి వచ్చారు. శంకరా, నంది నీకు తెలియదా, వైశ్యుడు నీ గుడి కట్టాడు, నీకు ఎంత పూజ చేశాడో అన్నాడు. శివుడు ఇలా చూసి అన్నాడు, నందే వైశ్యుడా, ఏమో నాకు తెలియదు. ఆయనకి తెలియనిది ఉంటుందా? సర్వజ్ఞుడు. ఆయనకి తెలియంది ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. అంతటి మహానుభావుడు నాకు వీడెవరో తెలియదు పొమ్మన్నాడు. అంటే ఆయనకి మహాకాలుడు వెంటనే అన్నాడు, మహానుభావ నీకు తెలియకపోతే నేను చెప్తా ఎవరో. నా మిత్రుడు గుడి కట్టాడు, ఈయన పూజ చేశాక నేను వచ్చి పూజ చేసేవాడిని 2 రోజుల నుంచే నేను మొదలెట్టా, 3వ రోజు నా అదృష్టం నువ్వు కనబడ్డావు, నా మిత్రుడు అన్నాడు. ఇంతకు ముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కూడా అనుగ్రహిస్తున్నానన్నాడు. ఇప్పుడు చెప్పండి శివుడికి ఏం కావాలి? అంటే నా ఉద్దేశ్యం పూజలు చెయ్యొద్దనో, పత్రి వెయ్యొద్దనో, దేవాలయాలకు వెళ్ళొద్దనో, అభిషేకం చెయ్యొద్దనో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను అలా చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేశారు అన్నదానికన్నా మనసెంత ఉంచారు అంటే మీకు అని చెప్పడం పొరపాటు. ఎందుకంటే మీరు మహాభక్తులు. మీరు అన్నప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు నా దగ్గర వినవలసిన వారు కాదు, మీకేం భక్తి తక్కువ ఉన్నవారు కాదు. లేకపోతే ప్రాంగణం ఇలా ఉడికిపోతున్నా సరే ఇలా ఒకరికొకరు ఇంత దగ్గరగా కూర్చుని మురిసిపోయి వింటున్నారంటే భక్తి లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు? ఆ భక్తి, ఆ పారవశ్యం లేని వాళ్ళు ఈ వాతావరణంలో ఇలా కూర్చోగలరా? కూర్చున్నారంటే భక్తి ఉండబట్టే. కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు పలుకుతాడే. అది శంకరుడి యొక్క తత్వం, అది శివతత్వం. అందుకే నీ స్నేహితుడు అంటున్నావు, అందుకే నీతో సమానంగా ఈ నందిని కూడా ఆదరిస్తానన్నాడు. అని మీ ఇద్దరికీ కూడా నా ద్వారపాలక పదవి ఇస్తున్నాను. నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా మీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా ఇలా లోపలికి చూస్తే నేను కనపడుతూ ఉంటాను. నేను కనపడలేదని కదూ, గొయ్యి తవ్వేసి ఉంది, శివలింగం కనపడలేదని కదా ఇంత ఉద్ధతికి పాల్పడ్డావు. ఇక నుంచి నీకు ఆ బెంగ లేదు, నువ్వే ద్వారపాలకుడివి. ఎవరైనా ఒకవేళ నన్ను చూడాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు అనుమతిస్తే చూస్తారు, తలుపు తీస్తే. కానీ నువ్వు చూడడానికి ఇలా వెనక్కి తిరిగి లోపలికి చూస్తేనే కనపడతా. నేను బయటికి వెళ్ళాలంటే నా గాలి నీ మించి తగులుతూ బయటికి ఎడతా. నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ నీ ముందు నుంచి నేను లోపలికి ఎడతా. వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓసారి ఇలా చూసి అంటూ ఉంటా, చాలా ఓయ్ మహాకాళ అంటుంటాను. నీకు ఆనందమా? స్వామి ఇంకింతకన్నా ఏం కావాలి, నా జన్మ పండిపోయిందన్నాడు. నంది మహాకాళ మీ ఇద్దరికి ద్వారపాలకులుగా పదవులు ఇస్తున్నానన్నాడు. అనగానే నంది 2 వేళ్ళెత్తి అరిచాడు, సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో మహాకాలుడు 2 వేళ్ళెత్తి అరుస్తాడు. వెంటనే నంది 1 వేలెత్తి అరిచాడు, అవును సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకని ఆయన 1 వేలెత్తాడు, ఈయన 2 వేళ్ళు ఎత్తాడు. తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాతుణ్ణి జనన మరణాతీత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు. ఇంతకన్నా శివానుగ్రహం అంటే ఏముంటుంది? పరివారము అన్న మాటకు అర్థం ద్వారపాలకుడి కన్నా గొప్పవాడు ఎవరు? వీళ్ళందరూ ఆలయాల్లో అంతర్హితంగా ఉంటారు. అందుకే ఆలయానికి వెళ్ళి చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి. ఆలయాలకు వెళ్ళి అపచారం చేయకూడదు, ఉపచారం మాట దేవుడెరుగు. దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం,
దేవాలయాలకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం, దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆనుకుని కూర్చోవడం, దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా చప్పుడు వచ్చేటట్టుగా తాటించడం, ఇటువంటి పనులు చేయకూడదు. దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అది మనిషిని మనిషిగా బ్రతకడానికి, మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగ్యమైన మహోన్నతమైన కేంద్రం. అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవ్వరికీ లేదు. ఎవరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అందుకే ఆ నంది మహాకాళ వీళ్ళిద్దరినీ ద్వారపాలకులుగా అనుగ్రహించాడు. నా తండ్రి శంకరుడే ఇంత కారుణ్యమూర్తి అయితే ఇక మా అమ్మ కారుణ్యం ఎలా ఉంటుంది? అసలు ఇంకా శంకరాచార్యులు వారైతే అమ్మవారి విషయంలో చమత్కారం చేశారు. అసలు ఆవిడికి బెంగ పెట్టుకోవడానికి అన్న విషయం ఏముంది లోకంలో? ఏమిటోనండి, ఈ ఒక్కటే నాకు చింత అనడానికి ఏమైనా ఉందా ఆవిడికి? ఆవిడికి ఏమీ లేవు. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహానుభావుడు, లోకమంతటి చేత నమస్కరింపబడతాడు. ఆదో పూజ్యోగ నాభిపహ. రెండోవాడు గుహుడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు. భర్త లోకంలో అందరూ మన్మథ బాణాలు మీద పడితే కామప్రచోదనమైతే ధర్మం నుంచి కామం విడిపోతే దోషం వస్తుందేమో అని ధర్మపత్నిని స్వీకరించి కామాన్ని ధర్మబద్ధం చేసుకుని తన భార్య యందు కామముంచి తత్ఫలితంగా ధర్మబద్ధమైన సంతానమును పొంది సంతానము వలన గయాశ్రాద్ధమును పొంది ఉన్నత స్థితులను పొందుతారు. శంకరుడు కామాన్ని కాల్చేసినవాడు, ఆయనకి అసలు కామంతో పని లేదు. అటువంటి పురుషుడు లోకంలో ఎక్కడున్నాడు? అటువంటి మహానుభావుడు భర్త. ఇక ఆవిడ సాక్షాత్ ఆదిపరాశక్తి. ఆవిడికి విచారించడానికి అయ్యో నాకు ఇది లేదనడానికి అసలు ఆవిడికి ఏముంది? ఆవిడికి ఏం లేదు. అయినా ఆవిడ ఇలా పెట్టుంటుందిట, ఇలా ఉంటుందన్నారు శంకరాచార్యుల వారు. ఇలా చెక్కిట చెయ్యి పెట్టి ఇలా కనుబొమలు ముడివేసి ఉంటుందిట. ఇలా ఉంటే అలా ఉందనుకోండి ఆగ్రహంగా ఉన్నట్టు, కొద్దిగా కళ్ళు మూసి ఇలా ఉంటే ఏదో ఆలోచన చేస్తున్నట్టు. దేని గురించి ఆలోచించాలమ్మా నువ్వు? నీకేమైనా సమస్య ఉందా? ఏమీ లేదుగా. మరి ఎందుకు ఇలా కనుబొమ్మలు ముడేస్తావు? చెక్కిట చెయ్యి ఎందుకు పెడతావు? ఇలా ఏమిటి ఆలోచిస్తుంటావు అన్నారు శంకరాచార్యుల వారు. అని అమ్మా నాకు అర్థమైందన్నారు అని సౌందర్యలహరిలో చెప్పారు. భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయ భంగవ్యసనిని అన్నారు. అయ్యో, ఈ లోకంలో వీళ్ళందరూ గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన ఏవో భయాలు పొందుతూనే ఉంటారు. వీళ్ళ భయాలన్నీ పోగొట్టడానికి ఆదిపరాశక్తిని నేను ఉన్నానుగా అమ్మని. అమ్మా అని ఒక్క మాట అంటే చాలు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యాణాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. అమ్మా అంటే చాలు, ఉన్నాన్రా బిడ్డా అని పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మా అని పిలవకపోతేనే నువ్వు రక్షించచ్చుగా అంటారేమో. మరి మనుష్యుడికి బుద్ధి ఇచ్చిందిగా, కనీసం అమ్మా అంటే చాలుగా రక్షించడానికి. అరే వీడు అమ్మా అనడే, వీడు ఒక్కసారి అమ్మా అని త్రికరణ శుద్ధిగా అంటే నేనున్నానుగా రక్షించడానికి అని వీడు అమ్మా అని పిలవకుండా ఊళ్ళో అందరి చుట్టూ తిరుగుతుంటాడు రా అని ఇలా కనుబొమ్మలు ముడివేసి మన కోసం ఆలోచిస్తూ ఉంటుందట. ఆవిడ కోసం ఆలోచించుకోవడానికి ఆవిడకేం సమస్యలు లేవు. మన సమస్యల గురించి ఆలోచించి వీడు అమ్మా అంటే పరిష్కరించడానికి నేనున్నా అనడరా, ఏమి ఆశ్చర్యం రా అని కనుబొమ్మలు ముడివేసింది అమ్మవారు అన్నారు శంకరాచార్యుల వారు. అలా ఆ తల్లి కారుణ్యం అవధిలేని కారుణ్యం. ఆవిడ యొక్క అసలు దయ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దాశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు. ఓ రామచంద్ర ప్రభు, నీ యొక్క దయ గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. సముద్రం ఎంత లోతో నీ కరుణ అంత లోతు అంటాడు. అమ్మవారి దయ కూడా అంతే. అందుకే ఆవిడ కూడా ఒకరికి ద్వారపాలక పదవి ఇచ్చింది. గౌరవర్ణము అని ఒక పేరు. అది ఎందుకు వచ్చింది అంటే సాధారణంగా మనుష్యులు ఇష్టపడేటటువంటి రంగు. మనుష్యుల యొక్క మనసు రమిస్తుంది తెలుపు ఎందు. అంటే నేను ఏదో నల్లగా ఉన్న వాళ్ళను ఎవరినో కించపరుస్తున్నానని మీరు అనుకోకూడదు. అలా అయితే పార్వతీదేవి నలుపు, రోజు నేను నమస్కారం పెట్టట్లా తల్లికి. నారాయణుడు నలుపు, స్వామికి నమస్కారం పెట్టట్లా. నేనేదో ఆ వర్ణము యొక్క విశేషాన్ని అన్నాను తప్ప దాని ఉద్దేశం నేనేదో మిగిలిన వాటిని తక్కువ చేయడం నా ఉద్దేశం ఎప్పుడూ కానే కాదు. కాబట్టి రాజుగారి పెద్ద భార్య చిన్నది మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అని కాదు. నాకు పెద్ద భార్య గురించి తెలుసు చెప్పాను అని అర్థం చేసుకోవాలి.
కదా. అంతేగాని అఘాయిత్య పాండిత్యంతో మాట్లాడకూడదు. కాబట్టి సితవపుహు, ఆయన తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్న శంకరుడు కూర్చున్నాడు. ఆయనకి ఎప్పుడూ ఈ రంగులు, అందాలు, చందాలు ఇవన్నీ పట్టించుకున్నవాడైతే జగదంబ ఆవిడ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఎక్కడుంటుంది? అయినా ఆకులు కూడా తిండం మానేసి ఉపవాసాలు చేసి పరమశివుడి గురించి తపస్సు చేసి చిక్కిపోయి అపర్ణ అయిపోతే అప్పుడు ఆయన స్వీకరించాడు భార్యగా. బాహ్య సౌందర్యానికి లొంగడు శంకరుడు, అంతఃసౌందర్యానికి లొంగుతాడు. అటువంటి శివుడు పార్వతీదేవి వంక చూశాడు. అమ్మవారు చెయ్యి ఇక్కడ పెట్టింది, శంకరుడు చెయ్యి ఇలా పెట్టుకున్నాడు. ఆయన చెయ్యి తెల్లగా మెరిసిపోతోంది, ఆవిడ చెయ్యి నల్లగా ఉంది. ఆవిడ అన్నగారు నారాయణమూర్తి, ఆవిడ ఆయన చెల్లెలు నారాయణ నారాయణి, అన్నా చెల్లెలు. శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, భర్గ భార్గవి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అలాగే హంస హంసిని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తల గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణమూర్తి అమ్మవారు వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే ప్రతిజ్ఞ కూడా ఇద్దరిది ఒకటే. ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరిది అలంకార ప్రియత్వం, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. అందుకే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు ఆయన. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తాను. నన్ను ఒక ఆకారంతో చూడకుండా ఉండలేని పరితపించినటువంటి మహాభాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొంది వస్తానంటాడు. అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవి భాగవతంలో. ఎప్పుడెప్పుడు పరమ సాధు పురుషులైనటువంటి వాళ్ళు నన్ను దర్శనం చెయ్యాలనుకుంటారో అప్పుడప్పుడు వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపంతో వస్తానంటూ ఉంటుంది. అంతే తప్ప అది నిజంగా అలా రంగులని కాదు. అందుకే నారాయణ నారాయణి ఇద్దరు చేసే పనులు ఒక్కలా ఉంటాయి కాబట్టి ఇద్దరూ ధర్మాన్ని కాపాడతారు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ భక్తుల్ని కాపాడతారు. అందుకే ఆయన నలుపు ఆవిడ నలుపు, నారాయణ నారాయణి అన్నా చెల్లెలు. అందుకనే అమ్మవారు నల్లగా ఉంటుంది. అందుకే పుట్టగానే హిమవంతుడికి కూతురు పుట్టింది అనగానే నారదుడు వెళ్ళాడు. పేరు పెట్టండి మహాశయ ఈ పిల్లకన్నారు. ఆయన చూశాడు, నల్ల పిల్ల కాళీ అన్నాడు. కాళీ అంటే నల్లగా ఉండే పిల్ల అని దాని అర్థం. కాళీ శంకరుడు ఏదో నల్లగా ఉంటుందని కాదు, పరమ ప్రేమతో కాళీ కాళీ అని పిలుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఎందుకు ఆయనకి పాపం మా స్వామికి అసలు అలాంటి లక్షణాలు లేవు, దేవతా కార్యం ఒకటి జరగవలసి ఉంది. అందుకని ఆయన ఏం చేశాడు, తన చెయ్యి ఇలా పెట్టాడు, అమ్మవారు చెయ్యి పక్కనెట్టింది. ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు, ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు అన్నాడు. తెల్లటి వాణ్ణి నల్లటి పిల్ల అని ఓ దొంగ నవ్వు నవ్వి కాళీ అన్నాడు. ఆవిడంది, ఎంత మాట అన్నారు స్వామి అంటే, మీకు తగిన దానను కాననేగా మీ ఉద్దేశ్యం, మీ తెలుపుకి తగిన తెలుపు నాది కాదు, మీరు తెల్లటివారు నేను నల్లటి దాన్ని అని కదా మీ ఉద్దేశ్యం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకరులు. నిజతప ఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు. నీకు తగిన దానను ఒక చిన్న విషయంలోనైనా నేను కానన్న మాట నేను భరించలేను. నువ్వు నన్ను నల్లగా ఉన్నానని కాళీ అన్నావు, నాకు ఆ మాట బాధేసింది. రోజు పిలిచినట్టు పిలవలా, ఇలా చూసుకున్నావు అలా చూసావు, ఇలా చూసుకున్నావు ఇలా చూసావు, కాళీ అన్నావు, దొంగ నవ్వు నవ్వావు అంటే నేను నల్లపిల్లనని నీ ఉద్దేశం. నేను కూడా తపస్సు చేసి మీతో సమానమైన వర్ణాన్ని పొందుతాను, నన్ను అనుమతించండి. ఆయన తెల్లబోయి అన్నాడు, ఏమిటి ఏదో సరదాగా నేను రోజు అన్నట్టుగా కాకుండా కాళీ అన్నాను, అనే ముందు ఒకసారి ఇలా చూసుకొని అలా చూశాను, అందుకే తపస్సు చేసి ఏకంగా ఈ రంగు వదిలి కొత్త రంగు పొందుతావా, అలా అనుకోకు కాళీ కూర్చో అన్నాడు. అబ్బెబ్బే ఇదేం కుదరదు, మీకు తగిన దానను నేను ఒక్క చిన్న విషయంలోనైనా కానన్న భావన నేను భరించలేను, కాబట్టి నేను వెళ్ళి తపస్సు చేసి వస్తాను, నన్ను అనుమతించండి. శుభం భూయా వెళ్ళిగా అన్నాడు. ఆవిడ బయలుదేరి ఆమె ఒకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతిగా ఎక్కడ కూర్చుని తపస్సు చేసిందో శివుడి కోసం అక్కడే తపస్సు చేయడానికి వెళ్ళి కూర్చో. ఒక ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మించుకుంది, చెలికత్తెలందరూ కాపలా కాస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చారు.
పరిగెత్తుకొచ్చి అమ్మా 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 నీకు ఇది తగిన పనేనా? లోకంలో తపస్సు చేసిన వాళ్ళందరినీ నువ్వు అనుగ్రహిస్తావు, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అన్నాడు. నీ గురించే. అయ్యి బాబా ఇది నేనే, నా గురించే. నా గురించి తపస్సు ఎందుకమ్మా? కింకరుణ్ణి చిటిక వేసి పిలిస్తే వస్తా. నీకేం కావాలి? నా గురించి తపస్సు ఎందుకమ్మా అన్నాడు. ఆవిడంది అలా అనకు, ఓ బ్రహ్మ, నీకు నాతో ఉన్న అనుబంధము 3 రకాలుగా ఉంది. ఒకటి నువ్వు నాకు కొడుకు, ఇంకొకటి నువ్వు నాకు మామగారు, ఇంకొకటి నువ్వు మాకు తాతగారు. అందుకని నీ గురించి తపస్సు చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 4 ముఖాల మీద చేతులు ఎట్టుకుని అన్నాడు, ఇది ఎక్కడి ప్రారంధం? నేను నీకు కొడుకు ఏమిటి, మామగారు ఏమిటి, తాతగారు ఏమిటి, ఎలాగమ్మా అన్నాడు. ఆవిడండి, ఈ సమస్త బ్రహ్మాండములను శంకరుడు తనలోకి లయం చేసుకుంటాడు మహాప్రలయంలో. అన్నీ ఆయన కుక్షిలో ఉన్నాయి. వీటన్నింటినీ మళ్ళీ పునరుత్పత్తి చెయ్యాలనుకున్నప్పుడు ఎవరు చేస్తారు సృష్టి? బ్రహ్మగారు చెయ్యాలి. 4 వేదములు ఇచ్చి బ్రహ్మగారిని మొదట సృష్టించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు శంకరుడికి ఏమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి శంకరుడికి కొడుకు అయితే నాకేమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి నువ్వు నాకు కొడుకువి. అవునా? అవునమ్మా, నిజమే కొడుకుని. నువ్వు నాకు మామగారివి కూడా. అమ్మ, నేను నీకు మామగారిని ఎప్పుడు అయ్యాను అంటే, ఒకానొకప్పుడు ఈ సృష్టి చేయమంటే నువ్వు ప్రజాపతుల్ని సృష్టిస్తే ప్రజాపతులందరూ వైరాగ్యభావంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది, తామర తంపరగా సృష్టి ఎలా పెరుగుతుంది అని నీకు అనుమానం వచ్చి మనసులో బాధపడి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశావు. ఆయన నీ లలాటంలోంచి బయటికి వచ్చాడు. రుద్రస్వరూపంతో ఎదురుగుండా వచ్చి నిలబడి, బెంగ పెట్టుకోకోయి, అర్ధనారీశ్వర స్వరూపాన్ని సృష్టిస్తున్నాను లోకంలో. ఆడ మగ అని 2 శరీరాలు ఏర్పడతాయి. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుంది, దానివల్ల సృష్టి జరుగుతుంది ఇక పైన అని వరం ఇచ్చాడు. అప్పుడు నీ నొసటి నుంచి శంకరుడు బయటికి రుద్రస్వరూపంతో వచ్చాడు కాబట్టి, రుద్రుడు నీకు కొడుకయ్యాడు కాబట్టి, నే రుద్రాణిని కనుక, ఆయన భార్యని కనుక, ఆయనని కన్న తండ్రివి నువ్వు కనుక, నువ్వు నాకు మామగారివి. కాబట్టి నేను గౌరవించాలా వద్దా? మామగారిని అమ్మో అమ్మ గౌరవించాలి. అంటే నేను ఒకసారి కొడుకు, ఓసారి మామ, బాగుందమ్మా. తాతని ఎప్పుడు అయ్యాను? హిమవత్ శర్మ, హిమవత్ పర్వతం నీకు కుమారుడుగా లోకంలో పిలువబడతాడు. అవునా కాదా? అవునమ్మా, హిమవత్ పర్వతం నా కొడుకే. హిమవంతుడు నీకు కొడుకు అయితే హిమవంతుడి కూతుర్ని కాబట్టి నాకు హైమవతి అని పేరు. ఇప్పుడు నా తండ్రి హిమవంతుడైతే హిమవంతుడికి తండ్రివి నువ్వైతే నువ్వు నాకేమవుతావు? తాతవేనా? అవునమ్మా, తాతని. అందుకు తపస్సు చేశాను. ఏం కావాలమ్మా, దేని గురించి అల్లరంతా అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు, శంకరుడు ఏమిటో ఇలా చూశాడు అలా చూశాడు కాళీ అన్నాడు. ఈ వర్ణం పోయి తెల్లటి వర్ణం పొందాలనుకుంటున్నాను. అది ఉట్టి తెలుపు కాదు, తెలుపు పసుపుకి కూడా గౌరవర్ణం అని పేరుంది. 2 కలిసినటువంటి కాంతితో కూడిన వర్ణాన్ని పొందుతాను. శంకరుడు చూసి అబ్బా అనాలి, అటువంటి పేరు రావాలి. గౌరీ, గౌరవర్ణంతో గౌరీనై వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటానంది. అమ్మ, దానికి నన్ను అడగడం ఎందుకమ్మా? మరి సృష్టికర్తవి నువ్వు కదా, ఈ నల్ల తొడుగు తీసి తెల్ల తొడుగు ఎక్కించండి. ఆయన అన్నాడమ్మా, నీ విషయంలో చెయ్యగలిగిన వాణ్ణి కాను. శంకరుడు ఎందుకు నీ వంక తిరిగి కాళీ అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. శుంభ విశుంభులని 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళు వరం అడిగారు నన్ను తపస్సు చేసి. అయోనిజ అయినటువంటిది, పెళ్లి కానిటువంటిది, కుమారి అయినటువంటిది, మహాసౌందర్యరాశి అయినటువంటి ఒక ఆడదాని చేతిలో మేము చచ్చిపోతామని వరం అడిగారు. అమ్మా, శంకరుడు దేవతల కార్యం తీర్చడానికి నువ్వు తపస్సు చెయ్యాలన్న కోరిక పుట్టేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసి నిన్ను పంపాడు. అమ్మా, నీ నల్ల తొడుగు విడిచిపెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యి. కౌశికి అని పేరు వస్తుంది ఆ రూపానికి. నల్లటి రూపంలో ఉన్న కుమారి కనుక ఆమె యవ్వనంలో ఉంది కాబట్టి, అయోనిజ కాబట్టి, ఇప్పుడు ఆమె సింహవాహనారూఢ అవుతుంది. సింహాన్ని బహూకరిస్తాను. ఆ వాహనం మీద వెళ్ళి శుంభనిశుంభుల్ని పరిమారుస్తుంది. అమ్మా, నువ్వు గౌరవర్ణం పొంది శంకరుడి దగ్గరికి వెళ్ళావు. చాలా సంతోషం అంది. ఆవిడ నల్లటి తొడుగు విడిచిపెట్టింది. ఆ నల్ల తొడుగు విడిచిపెట్టేసినప్పుడు దానికి ప్రాణాన్ని ఇచ్చింది. ఇస్తే కౌశికి అన్న పేరుతో వేరొక అమ్మవారు ఆ నల్లటి శరీరంలోకి వచ్చింది. ఆమె శుంభనిశుంభ సంహారం చేసింది. అమ్మవారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది శంకరుడి దగ్గరికి. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ వెంట ఒక పులి బయలుదేరి. బ్రహ్మగారు చూసి అన్నాడు, అమ్మాయి ఏమిటమ్మా ఈ పులి కూడా నీ వెంట వస్తోంది, ఇదెవరమ్మా అన్నాడు. ఈ వ్యాఘ్రం సహజంగా స్వభావం చేత క్రౌర్యము కలిగినటువంటి ప్రాణి. ఇది నేను తపస్సు చేస్తూ ఉండగా నన్ను చెనకడం కోసమని వచ్చింది. ఇది వస్తూ నన్ను చూసింది. చూసి చూడగానే నా దర్శనం అవ్వగానే దానిలో ఉన్నటువంటి క్రౌర్యమంతా పోయింది. పరమసత్వగుణంతో ఉంది.
పైకి పులి దేహం, కానీ లోపల పరమ భక్తుడైపోయి ఉంది. నన్ను విడిచిపెట్టి ఉండలేక నా వెంట వచ్చేస్తోంది. రాణి ఇది ఇన్నాళ్ళు నా ఆశ్రమాన్ని కాపాడింది. అది కూడా వెళ్ళింది. అమ్మవారు అంతఃపురంలోకి వెళ్ళింది. పెద్ద పులి బయట కూర్చుంది. ఈవిడ లోపలికి వెళ్ళింది. శంకరుడి పక్కకి వెళ్ళి కూర్చుంది. పరమశివుడు ఇలా చూసి గౌరీ అన్నాడు. అబ్బా, కాళీ అన్నందుకు ఇంత అల్లరా, ఇంత రంగు మార్చుకుని వచ్చావా అన్నాడు. కాదు కాదు, అసలు మీరు ఎందుకు కాళీ అని పిలిచి పంపారో నాకు అర్థమైంది. ఇప్పుడు మీ మనసుకు ముచ్చటే కదా నేను ఇలా ఉంటే. మీకన్నా ఇంత తక్కువ దాననన్నా కూడా నేను అంగీకరించలేదు. అందుకే ఆడపిల్ల పెళ్లిపీటలకి వెళ్ళే ముందు గౌరీ పూజ మాత్రమే చేస్తుంది. కారణం ఏమిటో తెలుసా? అమ్మా, నన్ను కన్నవారిని విడిచిపెట్టేస్తున్నాను, నా తోబుట్టువుల్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను నివసించిన ఊరు విడిచిపెట్టేస్తున్నాను. మగవాడు అలా విడిచిపెట్టలేడు. నేను ఉన్న ఊరు విడిచిపెట్టి ఒక్క 4 రోజులు ఇంకో ఊరు వెళ్ళి ఉపన్యాసం చెప్పాను అనుకోండి, నాకు బ్రహ్మరథం పట్టనివ్వండి. పాపం వాళ్ళేం తక్కువ చేయరు, ఎన్ని సౌకర్యాలు కల్పించనివ్వండి. ఏమిటో ఎప్పుడు వెళ్ళిపోతానో కాకినాడ అనిపిస్తుంది. ఏమిటి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? పాపం వాళ్ళు నీకేమన్నా తక్కువ చేశారా నీ ఇంట్లో కన్నా? ఏమీ లేదు, అన్నీ ఎక్కువే చేశారు. మరి ఎందుకు వెళ్ళిపోతానంటావు? అదో సంతోషం. మరి అది ఆడపిల్ల అయితే తల్లిని వదిలేస్తుంది, తండ్రిని వదిలేస్తుంది, తోబుట్టువులను వదిలిపెట్టేస్తుంది, ఉన్న ఊరు వదిలిపెట్టేస్తుంది, స్నేహితుల్ని వదిలిపెట్టేస్తుంది, ఆఖరికి తన ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, తన గోత్రం వదిలిపెట్టేస్తుంది. చిటికిని వేలు పట్టుకుని ముక్కు ముఖం తెలియనటువంటి వాడు భర్త అని వెళ్ళిపోతుంది. సముద్రాలు ఖండాలు దాటి వెళ్ళిపోతోంది. ఎక్కడికో ఆయననొక్కడిని నమ్మి వెళ్ళిపోతోంది. ఆయన సంతోషంతో చిరునవ్వు నవ్వి పలకరించి ప్రేమతో మాట్లాడాడు అనుకోండి, ఎంత ఆనందమో, నిజంగా ఎంత సంతోషపడిపోతుందో. అదే భర్త కసురుకున్నాడు అనుకోండి, ఒక్క విషయం, నా కర్మ కొద్దీ దొరికావు అన్నాడు అనుకోండి, అంతే, ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి కళ్ళొత్తుకుంటుంది. ఎంతమంది పొగడనివ్వండి, సంతోషం ఉండదు. ఆయన ఏదో అన్నాను లేవే గబుకు, అవునులేండి మనసులో మాట బయటకు వచ్చింది, మీ కర్మ కొద్దీ దొరికాను, మీకు తగిందాన్ని అయితే కదూ అంటుంది. ఆ మాట తట్టుకోలేదు ఆడది. అమ్మా, జగదంబవైన నువ్వే పరమశివుడు ఒక్కసారి ఇలా చూసి కాళీ అంటే తట్టుకోలేకపోయావే. నేను సామాన్యమైన ఆడపిల్లని, తల్లిని, తండ్రిని, ఉన్న ఊరిని, కన్నవాళ్ళని, ఇంటి పేరు, గోత్రం, స్నేహితులు, బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏ కష్టమైనా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నా వంక తిరిగి నాకు తగిన దానవు కావన్న మాట నన్ను అనకుండా చూడమ్మా, ఆయన ప్రేమ నామ ఎందు నిలబడేటట్టు చూడమ్మా అని గౌరీ పూజ చేస్తుంది. అందుకే గౌరీ పూజ చేసేటప్పుడు అంత భక్తితో చేయించాలి తప్ప, అది తీసుకెళ్ళి ఏదో అక్కర్లేని క్రతువు చేసినట్టు కళ్యాణ మండపం మొత్తం మీద ఎక్కడ చిన్న గది ఉంటుందో ఆ చిన్న గదిలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అక్కడ గౌరీ పూజ చేయిస్తాడు. నాబోటిగాడు అసలు ఎక్కడ కోడలుగా తీసుకుంటాడు మామగారు? అక్కడికి పెడతాడు. అక్కడ చెప్తారు ప్రవర, 2 వైపుల ప్రవర చెప్పి ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నానని చెప్పేవాడు ఎవరంటే మామగారు చెప్తాడు. చెప్పే వరకు పెళ్లిపీటల మీదకి రావడానికి వీల్లేదు. అటువంటి గౌరీ పూజ చక్కగా అందంగా జరగాలి. ఏ మామగారు కోడల్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడో ఆమె తన ఇంటి లక్ష్మి. ఆ కోడలు గౌరీ పూజ చేస్తూ ఉంటే పువ్వులు, ఫలాలు అన్నీ మామగారు బహూకరించాలి. అమ్మ బాగా చేసిరా మా ఇంటికి కోడలుగా అని. అలా గౌరీ పూజ ఎందుకు చేస్తుంది అంటే తన భర్తతో అరమరిక రాకూడదని. కాబట్టి ఆ తల్లి, మళ్ళీ కథలోకి రండి, వచ్చి తల్లి గౌరీదేవి శంకరుడి పక్కన కూర్చుంది. శంకరుడు సంతోషించాడు. ఇద్దరివి ముచ్చట్లు అయిపోయాయి, లోపలికి ఎడుతున్నారు. అమ్మవారంది, స్వామి స్వామి మీరు ఒక్క ప్రాణిని అనుగ్రహించాలి. ఎవరు? పార్వతి అన్నాడు. ఏమీ తెలియనట్టు మాట్లాడతాడు, తెలియనివాడు కాడు. పిలిచింది. ఆ వ్యాఘ్రము బయలుదేరి వచ్చింది. వచ్చి 2 కాళ్ళు చాపి శంకరుడికి నమస్కరించింది. ఏడు పెద్ద పులిని పట్టుకొచ్చావు ఏమిటి, తపస్సుకి వెళ్ళన్నాడు. స్వామి, ఇది ఒకనాడు నన్ను చెనకడానికి వచ్చింది, కానీ నా దర్శనం చేసింది. చేసి చెయ్యగానే దానిలో కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి రజోగుణ తమోగుణములు అణిగిపోయి పరమ సత్వంతో సాధుప్రాణిగా జీవిస్తోంది. నా ఆశ్రమాన్నంతటినీ కూడా రక్షించింది తపస్సు చేసుకునేటప్పుడు. అందుకే దీనికి ద్వారపాలక పదవిని అపేక్షిస్తున్నాను. గణాధిపత్యం ఇచ్చి ద్వారపాలకుడిగా ఈ పెద్ద పులిని కూర్చోపెట్టండి అని అడిగింది. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. అందుకే మూకశంకరులు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు,
జింతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి జింతో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. ఒక్కసారి జీవితంలో అమ్మవారి పాదములు పట్టుకొని సంతోష తరంగములు మనసులో కదిలేటట్టుగా అర్చన చేసినటువంటి వాడు ఎవరైనా సరే మళ్ళీ వాడు పుట్టడం అనేటటువంటిది సంభవించింది అంటే పెద్ద నదిలో బండరాయి ఒకటి పైకి తేలడంతో సమానం. బండరాయి ఎక్కడైనా నదిలో పైకి తేలుతుందా? మునిగిపోతుంది. ఒక్క రామప్ప దేవాలయం కట్టిన ఇటకలు మాత్రమే నీళ్లలో మునగవు, తేలుతాయి. అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియదు. అక్కడ ఇటకలు ఒక్కటే నీళ్లలో తేలుతాయి, మిగిలినవి ఏవైనా ములుగుతాయి. రామేశ్వరంలో రాళ్ళు ఒకటి తేలుతాయి. కానీ అమ్మవారి పాదములు పట్టి ఒక్కసారైనా సరే సంతోష తరంగితస్య కామాక్షి, ఆ తల్లి పాదములను అర్చన చేసినప్పుడు అమ్మవారి పాదములు కనపడి ఆనంద తన్మయత్వంతో ఆనంద పులకాంకురములు లేచేటట్టుగా ఒక్కసారైనా పూజ చేసినటువంటి వాడు మళ్ళీ పుట్టడం అన్నది జరిగితే నీటి మీద బండరాయి తేలినట్టే. అంటే ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. అటువంటి తల్లిని దర్శనం చేసి ఆశ్రమ ప్రాంగణంలో నిలబడి అన్నేళ్లు ఆవిడితో పాటుగా ఉండి ఆశ్రమాన్ని సంరక్షించినటువంటి పెద్ద పులి యందు ఇక క్రౌర్య భావన ఉంటుందా? అందుకే ఈ పెద్ద పులికి ద్వారపాలక పదవి కట్టపెట్టండి అని అడిగింది. శంకరుడు నవ్వి ఈ వ్యాఘ్రానికి పేరుంచుతున్నాను, దీని పేరు సోమనంది అన్నాడు. ఆ పెద్ద పులి పేరు సోమనంది. అంటే నిన్న నేను చెప్పినటువంటి నవనందులు ఉన్నాయే అందులో నంది కాదు ఇది. నంది అంటే ఆనందం ఇచ్చున్నది అని, చల్లని ఆనందము అంటే సంతోషకరమైన ప్రవర్తన కలిగినది. అందుకని సోమనంది అని పేరుంచుతున్నాను. దీనికి ద్వారపాలక పదవి కట్టబెడుతున్నాను. ఈ పెద్ద పులి కూడా ఎప్పుడూ కూడా మన ద్వారమునందు నిలబడి రక్ష చేస్తూ ఉంటుంది, లోపలికి వచ్చే వాళ్ళని బయటికి వెళ్ళే వాళ్ళని నియంత్రిస్తుంది అని పదవి కట్టబెట్టాడు. ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఎంత అవధి లేనిదై ఉంటుంది అంటే కేవలముగా ఒక్కసారి నమస్కరించి ఒక్కసారి చూసి పరవశించినంత మాత్రం చేత తమ పరివారంలోకి తీసుకున్నారు ద్వారపాలకులుగా. అలా వచ్చిన వాళ్ళు నంది, మహాకాలుడు, సోమనంది వీళ్ళందరూ శివాలయంలో ద్వారపాలకులుగా ఉంటారు. అలాగే మహానుభావుడైనటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం. కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉండేవి. నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలైనవి. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు. నాకు శంకరుడికి ఏం తేడా? మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుణ్ణి అన్నాడు. అని వేదములను పిలిచి అడిగాడు, నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది? గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి. భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చెన వేసుకుని ఎక్కాలి. కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు.
పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధి భాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది. ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధి భాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంతెత్తునుంటుంది భద్రగజం. అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది. అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపమైతే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంటారు. అలా మహానుభావుడు సాక్షాత్ శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆయన నిలబడ్డాడు. బ్రహ్మగారు చూసి అతిశయంతో ఉన్నాడు కదూ. నేను అతిశయం అన్న మాట గురించి కదూ మీతో మనవి చేస్తున్నా. అటువంటి భద్రగజం మీద మహారాజు గారు వెళ్ళిపోతున్నారు. మీరు నేను వదిలేసింది ఎక్కడో అక్కడ పట్టుకోవాలి. నేను ఎక్కడ చెప్తున్నాను? రామకృష్ణ పరమహంస ఉపాఖ్యానం చెప్తున్నాను. ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో. అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావులు ఉంటుంది. పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది. ఏ ప్రాణైనా అణిగిపోతుంది. అందుకని అన్ని పక్కలకు పోతాయి. అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది. కాలెత్తి చెయ్యి బుద్ధి లేని ఏనుగా పక్కకి పో అని ఆశ్చర్యపోయారు. రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడున్నారు అక్కడ. వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి. ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు, హే బ్రహ్మన్, ఒక భద్రగజం వస్తోంది, దాని మీద మహారాజు వస్తున్నాడు. ఒక కప్ప కన్నంలోంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలెత్తి పక్కకు పోతావా పోవా అంటోంది. దీనికి బుద్ధిహీనత, అతిశయమా? ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు. అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అన్నారు, ఇవాళ సాయంకాలం ఈ రహదారి మించి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. ఆయన జేబులో 4 పావలాకాసులు ఉన్నాయి. పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ. ఆ కన్నంలోంచి జారి పావలాకాసు కింద పడింది. కింద పడిన పావలాకాసు దుల్లుకుంటూ ఆ కన్నంలోకి వెళ్ళింది. కన్నంలో కప్పు ఉంది. కప్పకి పావలాకాసు దొరికింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ, ఏనుగు మీద కాలెత్తింది. పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి. బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది. ఎందుకు అంటే తలల సంఖ్య లెక్క పెట్టాడు. నాకు 5, నీకు 5. ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు, నాకు పుత్రసముడివి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు, ఆశీర్వదిస్తా అన్నాడు. శంకరుడు చూశాడు, ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నాకు 5 తలలు, తనకు 5 తలలు అనుకుంటున్నాడు. కానీ నా 5 తలల వెనక ఒక తత్వం ఉంది. అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, పైకుంటే ఈశానం అంటారు. ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు 5 ముఖాలతో. ఖట్మండులో ఉంటుంది 5 తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమ శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు. పడిపోతే చూస్తాట శంకరుడు, అయ్యో పాపం, మొట్టమొదట పుట్టాడు అందరికన్నా, వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకో మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ పుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో ఆ పుర్రెల మాల పెద్ద మాల అయింది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి జన్మమును హస్తమునందు కపాల చోళముల్ పడిబడిదాల్తు శంకరు కృపావర రూపమును ఆశ్రయించదన్నంటారు. ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకేసుకుంటాడు పుర్రెలమాల. అరే, ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు. భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం భైరవుడు వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే
ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడంతే. లోకంలో చూడండి ఒక మాట అంటారు, అదేంటో అలా గిల్లేస్తున్నాయేట్రా అంటారు. అన్నిటికన్నా తేలిక ఏమిటంటే గిల్లేయడమే. అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి, తీయిపోతుంది అంతే. అది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు, గిల్లుతూ ఉంటాడు. గిల్లి గజ్జాలు ఎట్టుకుంటాడు రా అంటారు. అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక. యువతలవాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు. అందుకే బ్రహ్మగారి 5వ తలకాయని కష్టపడి తొలగతోశాడం లేదు, గిల్లేశాడన్నారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో కూడా అలాగే రాశారు. అంత అందంగానూ రచన చేశారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమథనాదందకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా అన్నారు. శంకరులకు శంకరులే చెల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకాయ గిల్లేశాడు. ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేండి నా జోలికి రాడనుకుంటుందా? ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే 3 ఉంటాయి ఇంకా. అందుకని ఆయన ఏం చేశాడంటేట, బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా 4 తలకాయలు మిగిలాయి. అమ్మవారి వంక చూశాట. అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా. అమ్మా నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికీ ఓ బంధుత్వం ఉంది. అమ్మా నా 4 తలకాయలు తామర పువ్వుల్లాంటి నీ చేతుల కింద పెడతాను, కాపాడమ్మా అని 4 తలకాయలు గబగబా పట్టుకెళ్ళి అమ్మవారు 4 చేతుల కింద పెట్టేటప్పటికి మళ్ళీ గిల్లుదామని చూశాడు. పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవ్వి ఊరుకున్నట్ట శంకర్. అలా అమ్మా నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోను. ఏమో గిల్లేసిన వాడు ఓటే గిల్లుతాడని నమ్మకం. కాబట్టి నకేభ్యః సంత్రస్సన్ గోటితో గిల్లేశాడంతే. కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరూపుడు. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు. అజుండు తాను అధికుండుననుచు గర్వింప కరనఖాగ్రమునత చిరము త్రుంచి సాకారయగు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకంబులు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠులర్చించ అమృతభిక్షాసనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపునుక ఆధిపత్యంబు పొందె కామారి చేత పురియవైచిన చోట కపురము చేసి కాశికాపురమునకు 7 గడయు చూపే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ అంటారు. ఆయన బ్రహ్మగారి తలకాయ తుంపేశాడు. తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యాదోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ తల వచ్చి అంటుకుంది పుర్రె. ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రారు మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గొర్గుడు వస్తే దశమస్కంధంలో. అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా వండినటువంటి అన్నం పెట్టలేదు, భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుందిట. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం ఊడి కింద పడి బద్దలైపోయింది. అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం. అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు. భైరవ అంటారు. భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు. ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి, రవము అంటే శబ్దము,
భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క, భైరవుడు వచ్చాడంటారు. కాదు, భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుట భైరవయాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం, ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో, కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తాడు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగా. అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తాడు. ఆ చాలా అనుగ్రహమూర్తి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెడుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా, నేను నీకు అండ ఉంటాను, బెంగ పెట్టుకోకని ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు, తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు. మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని. అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నుతింపబడుతుంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు, ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు. ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు. మీకు ఇంకా బాగా అర్థం అవడాలంటే నేను ఒక్కటే మాట చెప్పగలను. 1,000,000 రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి, ఏమంటారు? లజ్జావిహీన అంటారు. సముద్రపు టొట్టున దొరికేటటువంటి నత్తగొల్లలతో హారం వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుందనుకోండి, ఏమంటారు? మానవతి అంటారు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు. భర్త కానివాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతము. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే. మనందరికీ పతి ఆయన. ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి ఆయన?
ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడు. అంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు, అందుకు దిగంబరుడు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పను? భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ధితారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహలవక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనసు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. 4 మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు. వచ్చి ఆ బండి కాడి పట్టుకొని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ 2 కాడిలా సమానంగా వస్తుంది అంటాడు. 2 ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడబెట్టేస్తాయి. పిలవలేదు ఆయన ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు 2 ఎద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు, రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు. కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. అందుకే కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. మన అదృష్టం ఏమిటంటే ఆషాఢమాసం గురు పౌర్ణమి వచ్చేటటువంటి రోజులు, ఉత్తరాయణ పుణ్యకాలం చివరకు వచ్చేస్తున్నటువంటి మంచి రోజులలో హేలాపురి లాంటి పరమ పవిత్రమైన పట్టణం, జరాపహరేశ్వరుడు ఉన్నటువంటి క్షేత్రం, ఇటువంటి క్షేత్రంలో ప్రదోష వేళ దాటిన తర్వాత మనం కాలభైరవుడి గురించి చెప్పుకోగలిగాం. ఇంకంతకన్నా అదృష్టమే ఉంటుంది. కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు, సమస్త పాపములు నశించిపోతాయి. అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు. అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు సర్పములు ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టవు. ఏదో అలా అనడమే కానండి, నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం. సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు.
కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది. మీరు చూసి ఉంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది. ఆ నైమిషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు నైమిషారణ్యానికి వెళ్ళి మేము చేసినటువంటి యాత్రని ధారావాహికంగా ప్రసారం చేస్తున్నారు. అందులో మీకు చూపిస్తారు. అయోధ్య అని ఒక ప్రదేశం, అక్కడ రామచంద్రమూర్తి వచ్చి కొంతకాలం విడిది చేశారు అని, హనుమ తిరిగారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు కనపడతాయి అక్కడ. అసలు అక్కడ ఏదో పరవస్తు చిన్నయసూరి వర్ణించినట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి మర్రి చెట్టు, దక్షిణామూర్తి కూర్చుంటారా ఇక్కడికి వచ్చి అనిపిస్తుంది. ఎదురుగుండా గోమతి ప్రవాహం, దాని దగ్గర ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం యొక్క పానవట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది. అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉంటుంది. అద్భుతమైనటువంటి శివాలయం. అవన్నీ మీకు చూపిస్తారు. అక్కడే కొంచెం దూరం వెళితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని. సుడి ఏమీ కనపడదు, మీకు నీరు తిరగదు, కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది. శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు 100 జామకాయలు జామ పళ్ళు తీసుకెళ్ళి అందులో వేయండి, మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు, నిలువుగా వరుస క్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి. స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి, అన్ని పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది. మీరు చూద్దరు కానీ రుద్రావర్తాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు చూపిస్తారు. నైమిషారణ్యంలో భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది, ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ. కాబట్టి ఆ పాము అనేటటువంటిది శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది, అమ్మవారి యొక్క స్వరూపం. ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి. అసలు ఆ పాము దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక, అమ్మవారికి ప్రతీక. ఈ పాములు శంకరుణ్ణి ఆశ్రయించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అరయన్ మన్మధుపత్నిపై విజయుపై ఆయంబపై చెంచుపై కరిపై కాళముపై విజయుపై కాగోదర శ్రేణిపై బరగంగల్గు కృపారసము నాపై కొంతరా నిమ్ము నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీశ కవవే శంకరా అంటారు. కాకోదర శ్రేణిపై, పాముకి కాకోదరము అని పేరు. కాకి పొట్ట కొంచెం వంకరగా ఎలా ఉంటుందో అలా వంకర పొట్టతో ఉంటుంది కాకి, అందుకని కాకోదరము అని పేరు. అటువంటి పావులన్నీ శంకరుణ్ణి ఆశ్రయిస్తాయి. ఆశ్రయించినప్పుడు మీరు ఒక్క విషయం గమనించాలి, అవన్నీ పిల్ల పావులు, బురద పావులు, నీటి పావులు కావు. అది వాసుకి ఆదిశేషుడు వంటి అద్భుతమైనటువంటి సర్పములు ఆయన్ని ఆశ్రయించి ఉంటాయి. వాసుకి త్రిపురాసుర సంహారం చేసినప్పుడు పరమశివుడు మేరు పర్వతాన్ని చేతిలో ధనస్సుగా పట్టుకున్నాడు, భూమిని అంతటినీ రథం చేసుకున్నాడు, సూర్యచంద్రుల్ని చక్రాలు చేసుకున్నాడు, వేదాలు గుర్రాలు చేసుకున్నాడు, బ్రహ్మగారిని సారథి చేసుకున్నాడు, సరస్వతీదేవిని చేతి కొరడాగా చేసుకుని బ్రహ్మగారు బయలుదేరి యుద్ధానికి వెడితే ఒక్క బాణంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అటువంటి శంకరుడికి ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటే ఆ ధనస్సుకి వింటినారి ఎవరు అంటే వాసుకి. ఆ వాసుకి ఒకప్పుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు మందర పర్వతానికి చుట్టినటువంటి పాము. దేవతలు దానవులు 2 వైపులా పట్టుకుని ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే ఆలోల జలతి లోపల నాలో నహి విడచి సురలను సురల బలపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ అంటారు పోతన గారు. బ్రహ్మగారు తపస్సమాధిలో ఉన్నవాడు ఆ శబ్దానికి ఉలిక్కి పడబ్బా ఏమిటి రాయి గొడవ అన్నట్టే అంత చప్పుడు చెట్టుగా చిలికారు పాలసముద్రాన్ని. ఆ మందర పర్వతాన్ని చుట్టి తిప్పినప్పుడు తట్టుకున్నటువంటి పాము వాసుకి. ఆ వాసుకి పరమశివుడి గురించి నిరంతరం తపస్సు చేస్తుంది. ఒక కుక్షి అని కర్ణాటక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. అది పరమశివానుగ్రహంగా వచ్చింది ఆ క్షేత్రం. గరుత్మంతుడు ఒకరోజు మంచి ఆకలి మీద ఉన్నాడు, వాసుకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాసుకుని చంపుదామని గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో కొట్టి వాడి ముక్కుతో గాఢ వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్మంతుడి మీద కాంతి ప్రసరింపజేసి తన యొక్క పడగలతోటి కాట్లు వేశాడు వాసుకి. కానీ సహజ బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఆక్రమించబోయాడు, ఆర్తనాదం చేశాడు, శివా 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 అని. వెంటనే కశ్యప ప్రజాపతి వచ్చి గరుత్మంతుని యొక్క తండ్రి
వచ్చి కశ్యప ప్రజాపతి మహాశివభక్తుడు వాసుకి, అటువంటి వాసుకిని చెనకుతున్నావు శివా అని పిలుస్తున్నాడు. ప్రమాదం సంభవిస్తుంది, వెంటనే విడిచిపెట్టేసి వేరొక ప్రాంతాన్ని చెప్పాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నీకు ఆహారం లభిస్తుంది, అక్కడికి వెళ్ళి తినమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వాసుకి వంక తిరిగి, నువ్వు ఇంతటి శివభక్తుడివి, నువ్వు దక్షిణాదికి వెళ్ళిపోయి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేయమన్నాడు. ఆయన వచ్చి కుక్కి అంటుంటాం, కుక్కీ సుబ్రహ్మణ్యుడు అంటుంటారు. అసలు పేరు కుక్షి అంటే గుహ. ఒక గుహలో కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. కలియుగంలో నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు అవతారం చేసి ఇక్కడికి వస్తాడు, దర్పణ తీర్థంలో స్నానానికి వస్తాడు, అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు, నువ్వు ఇక్కడే ఉండమని లింగ రూపంలో పిలిచాడు. వాసుకి అక్కడే చుట్టలు చుట్టుకుని ఉంటారు. అక్కడికి తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా అక్కడ జరిగింది అని చెప్తారు. చర్మరోగాలు ఉన్న వాళ్ళందరూ ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని దర్పణ తీర్థంలో స్నానం చేసి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు. సరే, అందుచేత ఇప్పటికీ ఆ కుక్షి క్షేత్రం అంతరాలయంలోకి వెళ్ళడానికి కుదరదు. గరుడ స్తంభం ఉంటుంది, ఆ గరుడ స్తంభం వరకే వెళ్ళాలి, గరుడ స్తంభం దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే లోపల వాసుకి ఉంటారు. ఆ వాసుకి యొక్క పడగలలోంచి విషపు గాలులు వస్తాయి. ఆ విషపు గాలి తగిలితే తేజోక్షయం అయిపోతుంది, ప్రాణములు కడంటిపోతాయి. అందుకని ఎవరిని అంతరాలయంలోకి వెళ్ళనివ్వరు. ఆ గరుడ స్తంభం వరకు నిలబడితే ఆ గరుడ స్తంభం ఈ విషపు గాలిని విరిచేస్తుంది, దాని వెనక నుంచి దర్శనం చెయ్యాలి. అంత గొప్పగా ఉన్నటువంటి కుక్షి తీర్థంలో శంకరుడి అనుగ్రహం మేరకే వాసుకి ఉన్నాడు. ఆ వాసుకి తపస్సు చేసి శంకరుణ్ణి అడిగాడు, శివ నన్ను మీరు ఆభరణంగా స్వీకరించండి అని అడిగాడు. అంతటి మహాసర్పమైనటువంటి వాసుకిని ఆభరణంగా స్వీకరించాడు. అవన్నీ అద్భుతమైనటువంటి సర్పాలు. ఆ సర్పములన్నీ ఆయనకి ఆభరణములై ఉంటాయి. అలాగే ఆదిశేషుడు కూడా ఆయనకి ఆభరణం. ఒకానొకప్పుడు శంకరుడు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో అజపతాండవం చేశారు. అజపతాండవము అంటే జపంతో సంబంధం లేకుండా సోహం, ఊపిరి తీసి విడిచిపెడుతున్న దాని మీద దృష్టి పెడతారు. శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకుని అంతర్ముఖత్వంతో ఉన్నాడు. లోపల పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఆ తాండవాన్ని చూస్తున్నాడు శ్రీమన్నారాయణుడు, పరమానందాన్ని పొందాడు. ఆ శంకరుడి యొక్క తాండవం చూస్తూ ఆనందం పొందేసినటువంటి నారాయణుడు పొంగిపోతే బాగా బరువైపోయినట్టు అనిపించింది శేషుడికి. ఆయన మోస్తూ ఉంటాడు కదా, నారాయణ నారాయణ తండ్రి ఏమిటి ఇంత బరువైపోతున్నావు అన్నాడు. ఆయన కళ్ళు తెరిచి అన్నాడు, నా గుండెల్లో అజపతాండవం చూస్తున్నాను, శంకరుడు నర్తన చేస్తున్నాడు అన్నాడు. అంత బాగుంటుందా అన్నాడు. చాలా బాగుంటుంది, చిదంబరం వెళ్ళి చూడు, కనకసభలో నాట్యం చేస్తాడన్నాడు. సరే, వెంటనే ఆదిశేషుడు చిదంబరం వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో, అంటే నేను పతంజలి చరిత్రలోంచి కలిపి చెప్తున్నాను కొంత, ఆ కునికి అనబడేటటువంటి ఒక యోగిని సూర్యభగవాను ఆరాధన చేస్తోంది. నాకు లోకమునంతటినీ కూడా త్రికరణముల యందు అనుగ్రహించగలిగినటువంటి మహాపురుషుడు కొడుకుగా కావాలని ఆమె అంజలి ఘటించి సూర్యుడికి నమస్కారం చేస్తుంటే ఆదిశేషుడు అదే సమయంలో భూమి మీద అవతరించడానికి వచ్చాడు. వచ్చి పత్ అంటే పడ్డాం, అంజలి, ఆ కునికి యొక్క అంజలి ఆవిడ చేతి మీద పడ్డాడు. సూర్యుడికి అటువంటి కొడుకు కావాలని అంజలి ఘటించి నమస్కరిస్తుండగా వచ్చి పడ్డవాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టుకుంది ఆవిడ. ఆయన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు చిదంబరం కనక సభలో నటరాజస్వామి వారు తాండవం చేస్తారు. ప్రదోష వేళలో ఆయన తాండవం చేస్తుంటే అదో అద్భుతం. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండతండవం తనోతు న శివ శివం జటాకటాహ సంభ్రమభ్రమం నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురాంతకం భవాంత మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు రావణాసురుడు. అలా వృషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. అలా తాండవం చేస్తుంటేట బిందె తల మీద పెట్టుకున్నట్టుగా ఆయన జటాజూటంలో గంగ ఊగుతూ ఉంటుందట. అలా తాండవం చేస్తుంటే ఆదిశేషుడు అక్కడికి వెళ్ళాడు.
ఆయన పైన మనుష్యముఖం, కింద సర్పశరీరం, నటరాజు పక్కన ఉంటాడు. ఇప్పటికీ మీరు కాంచీ వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో నటరాజస్వామి దేవాలయంలో కనపడతారు వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు. ఆయన అలా చూస్తున్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. నవ్వితే ఆదిశేషుడు చూసి అన్నాడు, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మేమందరం మా నాన్నగారు తాండవం చేస్తుంటే ఒకళ్ళు మధ్యలో వాయిస్తాం, ఒకళ్ళు ఏదో వేణువు వాయిస్తాం, ఒకళ్ళు తాళం వేస్తాం, ఒకళ్ళు తప్పెట మోగిస్తాం, అన్నీ చేస్తాం. నువ్వేం చేస్తావు? పావువి కాళ్ళ చేతులా అన్నాడు. ఆయన అన్నాడు, మీరందరూ తప్పెట్లు తాళాలు వేస్తారు, నేను దీర్ఘాలు లేకుండా నీకు కొమ్ములు ఉన్నాయని కదూ. నంది నవ్వుతున్నావు నన్ను చూసి, దీర్ఘాలు లేకుండా కొమ్ములతో ఉన్న స్తోత్రం చెప్తాను శివుడి యొక్క ఆ తాండవం మీదని ఆయన ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేసి మీ అందరూ చూస్తూ ఉంటారు, నేను చూడటం కాదు ఆయనకి ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్ళి ఆయన పాదానికి చుట్టుకున్నాడు. ఎవరు? భూమినంతటినీ మోసేటటువంటి ఆదిశేషుడు పరమశివుడి తాండవం చూసి సంతోషించి నేను ఆయన కాలికి అందె కావాలనుకున్నాడు. అనుకుని ఎగిరి వెళ్ళి చుట్టుకున్నాడు. ఆయన కాలుకి అందె కింద సరిపోయాడు ఆదిశేషుడు. అంటే ఎటువంటి విరాట్ స్వరూపమో చూడండి. అందె కింద చుట్టుకుంటే శంకరాచార్యుల వారు పరమశివుడి మీద స్తోత్రం చేశారు. ఆయన తాండవం చేస్తూ చేస్తూ ఓసారి కాలెత్తి ఇలా ఆపుతారట. ఎందుకు ఇలా ఆపుతావు శంకరా కాలు ఒక్కసారి? ఏం వేగంగా కాలు దింపేయచ్చుగా, ఎందుకు అలా ఆపుతుంటావు? నాకు అర్థమైంది. అంత వేగంగా కాలు కదిపేస్తుంటే పట్టుకోలేక చుట్టలు విడిపోయి జారిపోతున్నాడు ఆదిశేషుడు. మళ్ళీ కొంచెం చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కాలెత్తి ఒక్క క్షణం ఆదిశేషుడు కోసం ఆపుతున్నావు అన్నారు. అంత అద్భుతమైన తాండవం చేస్తాడు ఆ ఆదిశేషుడు. పతంజలిగా వచ్చి ఈ లోకానికి 3 కరణములకు ఉపకారం చేశాడు కొనికి కోరుకున్నట్టుగా. ప్రతి మనిషికి మనస్సు, వాక్కు, కాయము ఈ 3 అత్యంత ప్రధానం. మనసు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, దాన్ని నిగ్రహించడం అంత తేలిక కాదు. పూజ చేయడం తేలిక కానీ మనసు పెట్టడం చాలా కష్టం. అదేం ఉండదు, ఉన్నానంటుంది, పారిపోతుంది ఎక్కడికో. ఆ మనస్సుని యోగంలో లయం చెయ్యడానికి వీలుగా పతంజలి యోగ సూత్రములను ఇచ్చాడు. మనసుని నిగ్రహించడానికి కావలసిన శాస్త్రం ఇచ్చాడు. అలాగే వాక్కుని నిగ్రహించడానికి వాక్కుకి వ్యాకరణం చాలా అవసరం. వ్యాకరణయుక్తమైనటువంటి వాక్కు ఇతరులకు శ్రేయోదాయకమై ఉంటుంది, భావమును అందించగలిగినదై ఉంటుంది, క్రమపద్ధతిలో ఆవిష్కరింపబడుతుంది. అటువంటి వ్యాకరణం పాణిని చేస్తే దానికి మహాభాష్యం ఇచ్చాడు. మహాభాష్యము అని పేరు ఒక్క పాణిని వ్యాకరణానికి పతంజలి చేసినటువంటి భాష్యమే. కాబట్టి వ్యాకరణానికి మహాభాష్యం ఇచ్చాడు, కాబట్టి వాక్కుకి ఉపకారం చేశాడు. మనసుకి యోగ సూత్రములను ఇచ్చాడు, కాబట్టి మనసుకి ఉపకారం చేశాడు. శరీరానికి అనారోగ్యం వస్తే అనారోగ్యం పోగొట్టడానికి కావలసినటువంటి సూత్రములను అందించాడు, కాబట్టి వైద్యపరంగా ఆత్రేయ సంహిత, ఆత్రేయ గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆత్రేయ సంహిత, చరక సంహిత, ఆయనకి చరకుడని పేరు పతంజలికి, దీని చరక సంహిత. ఈ 3 కరణములకు 3 రకములైనటువంటి ఉపకార గ్రంథములను అందించాడు పతంజలి. అందుకే ఇప్పటికీ శృంగేరి పీఠాధిపతులు ఎక్కడైనా వస్తే వారిని బిరుదువాక్యాల్లో ఒక మాట చెప్తారు, పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అన్న వాక్యానికి అర్థం ఏంటంటే, పదము అంటే వ్యాకరణం, వాక్యము పూర్వమీమాంస, ప్రమాణము అంటే న్యాయము. ఈ వ్యాకరణము, పూర్వమీమాంస, న్యాయము ఈ 3 శాస్త్రములు ఇవి ఒక మహాసముద్రం లాంటివి. ఈ మహాసముద్రం లాంటి ఈ 3 శాస్త్రములను చదువుకున్నటువంటి వాళ్ళు, అవి దాటిన వాళ్ళు, ఈత కొట్టి అవతలకి చేరినవారు. కాబట్టి పదవాక్య ప్రమాణ పారావార పారీణ, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని బిరుదావళిలో పిలుస్తూ ఉంటారు. అటువంటి పతంజలి అంత అనుగ్రహించాడు లోకాన్ని. ఆదిశేషుడు ఒకప్పుడు వెళ్ళి శంకరుడి యొక్క పాదానికి ఆభరణంగా చుట్టుకున్నాడు. ఆ సర్పములన్నీ కూడా శంకరుడి యొక్క శరీరాన్ని ఆశ్రయించి ఉంటేట ఎంత నిర్భయంగా ఉంటాయంటే, పావుకి మంట కనపడితే భయం, అగ్నిహోత్రం కనపడింది అనుకోండి పావు జర 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 పాక్కుంటూ పారిపోతుంది, అగ్నిని తట్టుకోలేదు పావు. కానీ పరమశివుడు ఒకప్పుడు హాలాహల భక్షణం చేశాడు. ఆ హాలాహలం అగ్నిస్వరూపంతో వచ్చింది మండిపోతూ, అందరూ పారిపోయారు. కానీ ఒక్క శంకరుడు మాత్రం దానికి ఎదురెళ్ళి దాన్ని చేత్తో పట్టుకొని ముద్ద చేసి నోట్లో పెట్టుకుంటుంటే, ఆయన చేతులకి పావులు ఉంటాయి, ఇక్కడ పావులు ఉంటాయి. యజ్ఞోపవీతం, నాగయజ్ఞోపవీతం
మెడలో పావులు ఉంటాయి, కాళ్ళకి పావులు ఉంటాయి, కానీ అసలు నిజానికి ఈ పావులు పారిపోవాలి. కానీ పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఎవరికి ఏ ఆపద రాదు అనడానికి గుర్తేమిటంటే కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు నెత్రంబులు ఎర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అని అంటారు భాగవతంలో పోతన గారు. ఆఖరికి పావుల్లో ఒక్క పావు కూడా జారి కింద పడలేదట భయపడి. పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ చెనకలేరు అనడానికి అంతకన్నా ఉదాహరణ ఇంకొకటి ఉండదు. అందుకే రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ. పరమశివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చెనకుతాడు. కాబట్టి అగ్రే వధాయ చ దూరే వధాయ చ. ఆయనను ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అందుకే కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నెత్రంబులు నెర్రమారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. అంతేకాదు సర్పము అంటే చుట్ట చుట్టుకుంటుంది, చుట్ట చుట్టుకు పడుకుంటుంది. చుట్ట చుట్టుకు పడుకుని ముందుకి పాకుతుంది, ముందుకి పాకి చుట్టలోంచే జారి వెళ్ళిపోతుంటుంది. అందుకే కదిలి వెళ్ళిపోయేటటువంటి కాలమునకు మృత్యువునకు ప్రతీక పాము. మీరు అందుకే లోకంలో చూడండి, ఏమండో గుమ్మడి పండిస్తాం అనుకుంటున్నాను తీసుకోండి అంటే తీసుకుంటారు. అంతగా కాదు, ఏమంటే మీకు గోదానం చేద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారు, మీకు ఎద్దిద్దాం అనుకుంటున్నారు పుచ్చుకుంటారు. పోనీ అంతగా కాదు, దానం కాకపోయినా ఏమంటే మా ఇంట్లో మంచి కుక్క పిల్లలు పుట్టే ఓ కుక్క పిల్లని ఇద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారు. ఏమంటే మీకు పాము ఇద్దాం అనుకుంటున్నాను ఎవడు పుచ్చుకోడు, ఆ ఇంటికి కూడా వెళ్ళాడు ఎవడు. పాము మృత్యువునకు పర్యాయ పదం. అందుకే సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అని మార్కండేయుడు చంద్రశేఖరాష్టకం చేస్తూ సంసార సర్పదష్టానాం అంటాడు. సంసారం అనేటటువంటి పాము చేత కరవబడిన వాళ్ళు అంటాడు. అటువంటి మృత్యువు ఆయనకి ఆభరణము. లోకమంతా మృత్యువు చేత గ్రసింపబడుతుంది, సమస్త ప్రాణులు పడిపోతాయి మృత్యువు చేతిలో. ఒక్క శంకరుడికి మాత్రం మృత్యువు ఆభరణం. ఆయన్ని మృత్యువేం చెయ్యదు, ఆయన్ని చెయ్యగలిగినది కాదు. అందుకే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదలస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో పది మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు. అందరూ యమధర్మరాజు గారిని చూసి భయపడితే యమధర్మరాజు గారి వక్షస్థలాన్ని మీద తన ఎడమ పాదంతో తన్ని యమధర్మరాజుని చంపేసిన వాడు పరమశివుడు. మృత్యువులకు మృత్యువు కాలకాలుడు. అందుకే ఉజ్జయినిలో ఆయనకి మృత్యువు ఆభరణము, మిగిలిన వాళ్ళకి మృత్యువు గ్రసిస్తుంది, కాలమునకు పడిపోతారు. కాదు, పాము రెండింటికి సంకేతం. కొన్ని పాములు కలుగులోకి వెళ్ళిపోతాయి, పడగెత్తవసరం. కొన్ని పడగలు పైకెత్తి ఆడతాయి. ఊర్ధముఖ చలనం పాము చేస్తోంది అంటే కుండలిని శక్తి పైకి లేచి సహస్రార కమలం వైపుకు వెడుతున్నటువంటి యోగి అని గుర్తు. అధోముఖంగా పాము వెళ్ళిపోతోంది అంటే తిన్న అన్నంలో సారాన్ని పరమేశ్వరుడు తేజస్సుగా వీర్యంగా మారిస్తే లౌకికమైనటువంటి భోగం కోసం ఆ వీర్యాన్ని అధోముఖంగా జార విడుచుకున్నవాడెవరో వాడు తేజస్సుని స్ఖలనం చేసుకున్నవాడు. కాబట్టి అది పుట్టలోకి వెళ్ళిపోతున్న పాముకి సంకేతం, పాము రెండిటికి సంకేతం. అందుకే పావుని దేవతలందరూ ధరిస్తారు. ఆఖరికి విఘ్నేశ్వరుడు కూడా నాగయజ్ఞోపవీతం వేసుకుంటాడు. యజ్ఞోపవీతాన్ని కడుపుకి పెట్టుకుంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో అయితే జ్ఞానప్రసూనాంబ అమ్మవారు పెట్టుకునేటటువంటి సర్పవడ్డానం, ఆవిడ సర్పాన్ని వడ్డానంగా పెట్టుకుంటుంది. పాము ఇలా పడగ విప్పి చూస్తూ ఉంటుంది. ఆ సర్పవడ్డానం వంక చూసి నమస్కారం చేస్తే రాహుగ్రహం ఉపశాంతి చెందుతుంది అంటారు. అంత గొప్పది ఆ సర్పం. ఆ సర్పమునకు ప్రతీక, వీటన్నిటికీ ప్రతీకగా ఈ లోకంలో కాలము శక్తి రెండూ నాకు వశపడి ఉన్నాయని చెప్పడానికి సర్పములను భూషణములుగా ధరిస్తాడు. అందుకే నాగభూషణ అని ఆయనకు ఒక పేరు. మృత్యువునకు మృత్యువు, ఆయనని నమ్ముకున్న వాడికి ఏ బెంగ లేదు. అంత అద్భుతమూర్తి. దాన్ని ఆవిష్కరించడానికి అది చూపిస్తారు.
ఈ పావుల్ని అడ్డుపెట్టే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఒక అద్భుతం చేశారు. అమ్మవారి కళ్ళలోంచి నవరసాలు చెప్పాలి. ఎందుకంటే శరీరంలో ఏ అవయవాలు కూడా నవరసాలు చెప్పవు. ఏదో కరుణ కనపడాలనుకోండి, దయ కనపడాలి, చేతుల్లో ఎలా కనపడుతుంది, భయం కనపడాలి, చేతుల్లో ఎలా కనపడుతుంది, పని పారిపోతున్నాడు కళ్ళల్లో కనపడచ్చు. ఏ రసమైనా ఎక్కడ కనపడుతుంది అంటే కళ్ళల్లో కనపడుతుంది. అందుకే శంకరులు ఒక శ్లోకం చేశారు, శివే శృంగారార్ధ్రా తదిత రజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా అన్నారు ఆ శ్లోకంలో. శివే శృంగారార్ధ్ర, అమ్మవారుట పరమశివుడి వంక చూసినప్పుడు ఆవిడ కన్నుల్లో శృంగార రసం కనపడుతుంది. ఎవడైనా ఒకడొచ్చి నేను మగవాడిని అన్న భావనతో అమ్మవారి దగ్గర నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంది. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి, నేను మగవాడిని అని నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుందట. అందుకని శివే శృంగారార్ధ్ర తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం, ఆవిడ శంకరుడితో కలిసి కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి ఆ వీణ మీద వాయిస్తూ ఉంటుంది కీర్తనలు. అందులో శంకరుడి యొక్క వైభవాన్ని పొగుడుతూ ఉంటుందిట. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, శంకరుడు ఇంతవాడు అంతవాడని కీర్తన చేస్తుంటే అమ్మవారు ఎంతో సంతోషంగా ఇలా చూసుకుంటూ ఉంటుందిట. ఆవిడ ఎడం చేతి పక్క కథ ఉంటుంది, ఇలా చూసుకుంటూ ఉంటుంది కుడి చేతి పక్కకి. ఇలా ఎందుకు చూస్తుంది, శివుడు అయితే చూస్తాడు కానీ ఇలా చూసుకుంటూ ఉంటుందిట శంకరుడి వంక. ఆయనని సరస్వతీదేవి అంత పొగుడుతూ ఉంటే ఆయన జటాజూటంలోంచి గంగమ్మ పైకి లేచి ఇలా చూసిందిట. చూస్తే అమ్మవారి కళ్ళు వెంటనే రౌద్రరసం కనపడింది. ఇలా చూసిందిట, ఏమేవ్ నువ్వు కూడా ఆయనకి భార్యను అనుకుంటున్నావా ఏమి? రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించున భూభాగము నుండి దారం గంగమ్మను దల్చితే చెరవునంద్రంజిల్లుకు శంకర. ఆనాడు గంగావతరణం జరుగుతుంటే పట్టుకున్నాడు కాబట్టి నీకు భర్త అన్నారు, భరించారు కాబట్టి. తాళి కట్టింది నాకు, నువ్వేమిటి నువ్వు చూస్తున్నావు సంతోషంగా అని ఏదైనా ఒప్పుకుంటారు కానీ ఆ స్థానంలోకి ఇంకోళ్ళు వస్తానంటే ఒప్పుకుంటారండి. అందుకని గంగమ్మ శివుడి జటాజూటంలోంచి సంతోషంగా ఆయన్ని పొగుడుతుంటే చూస్తే ఏమి ఆయన భార్యను అనుకుంటున్నావా ఏ అని ఇలా చూస్తుందట. అప్పుడు ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి, ఆవిడ ఆదిశక్తే కానీ పరమశివుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే అద్భుతం అప్పా అని ఇలా వింటుందిట నోరు తెరిచి కళ్ళు తెరిచి. గిరిశ చరితే విస్మయవతి సరసిరుహ సౌభాగ్య జననీ, వీరరసం కనపడాలి. అమ్మవారు మహిషాసురమర్దనం చేసింది అది ఇది అంటే బాగుంటుంది, అందంగా చెప్పాలి. అమ్మ లోకంలో ఎర్ర కలువలు లేవు, ఒకప్పుడు కలువలన్నీ నీ కళ్ళల్లా ఉంటాయని నీ దగ్గరికి వచ్చాయి. ఏమిటేవు మీకు నాకు పోలిక, తెల్లారితే వాడిపోయేది మీరు ఎప్పుడూ ఉండేవి నా కళ్ళు, అనుగ్రహిస్తాయి నా కళ్ళని నువ్వు వాటి వంకి ఇలా చూసావు, మీకు నాకు పోలిక అని. ఇలా చూసేటప్పటికి ఆ వీరరసం వెళ్ళి వాటిల్లో పడి తెల్ల కలువ ఎరుపు రంగు పొంది ఎర్ర కలువలు వచ్చాయి. లోకంలో ఎర్ర కలువ లేదమ్మా, లేకపోతే అందుకని నీ కళ్ళల్లో వీరరసం ఎర్ర కలువలో కనపడింది అన్నారు. సఖీషుస్మేరాతే, చెలికెత్తెలు హాస్యమాడుతున్నప్పుడు నీ చిరునవ్వులో నీ కళ్ళల్లో హాస్యరసం కనపడింది. ఇంతలో చెలికెత్తి వచ్చి అమ్మ శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అంది. శంకరాచార్యులు వారు రమ్మని అమ్మ నా వంక చూస్తున్నప్పుడు మయి జనని దృష్టి సకరుణ, మయి జనని మా అమ్మ నన్ను చూసేటప్పటికి కరుణతో చూసింది. రా 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 అని. మరి భయానకని చెప్పద్దు, అంత ఆదిశక్తి భయపడిందని చెప్తే ఎలా అండి, ఎలా కుదురుతుంది? ఆదిశక్తికి భయం ఏమిటి? ఆవిడే భయపడితే ఇంకా లోకంలో భయాలు ఎలా తీరుస్తుంది? వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం అని ఆయనే అన్నారు లోకాల భయాలు తీరుస్తుందని. మరి భయం ఎలా చెప్తారు? అక్కడ చమత్కారం చేశారు శంకరాచార్యులు గారు. పరమశివుణ్ణి వర్ణిస్తుంటేట అమ్మవారు ఎంతో సంతోషంతో మా ఆయన కదా అని ఆనందంతో ఎవరూ చూడలేదు కదా అని తన పమిట కొంగు చేతి మీద వేసి ఆయన చెయ్యిలా పట్టుకుంది. ఆయన చేతికి సర్పాలు ఆభరణాలు. ఓ పిల్లపాము ఏం చేసిందంటే మెల్లిగా ఆయన చేతి నుంచి దిగి ఈవిడి చేతి మీదకి ఎక్కింది. పాము కింద చల్లగా ఉంటుంది, అది ఆవిడ చేతి మీదకి ఎక్కగానే ఏమిటి చల్లగా ఉందని ఇలా చూసింది పాము పిల్ల. ఇలా అందిట అప్పుడు అమ్మ నీ కళ్ళల్లో భయం కనపడిందంట. హరాహిభ్యో భీత, శంకరుడి చేతి పావుని అడ్డుపెట్టి అమ్మవారి కళ్ళల్లో భయాన్ని కనపడేటట్టుగా శంకర భగవత్పాదులు శ్లోకం ఇచ్చారు.
కనుక సర్పములన్నీ ఆయనని ఆభరణములుగా ఆశ్రయించి సంతోషపడుతూ ఉంటాయి. అలాగే మహానుభావుడు పరమశివుడి దగ్గర ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పరివారం, అందులో శ్రేష్ఠుడు, ఎల్లవేళలా అనుగ్రహించగలిగినటువంటి వాడు, ఎంత చీకట్లో కూడా ఒక్కసారి ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత ఇక భయం ఉండదు. అటువంటి స్వరూపం ఎవరు అంటే వీరభద్రుడు. ఒకానొకప్పుడు లోకాలకన్నిటికీ బుద్ధి చెప్పడం కోసమని దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తుంటే అమ్మవారు భర్త మాట కాదని వెళ్ళలేదు, లోకాలకి బుద్ధి చెప్పడం కోసమని వెళ్ళింది. ఆవిడ వెళ్ళి అడిగింది, ఏమిరా పరమశివుడికి హవిస్సు ఇవ్వకుండా యజ్ఞం చేస్తావా? ఎందుకు ఇటువంటి దుర్మార్గపు పని చేస్తున్నావు? పరగ చితాస్తి భస్మ నృపపాల జటాధురుండు పరేత భూనికేతనుండు అస్థిభూషణుండు. ఏమిటి నీకు ఉన్నటువంటి అనుమానం ఆయన మీద? ఆయన ఏదో శ్మశానంలో తిరుగుతాడంటావు, ఆయన లోకాలకు ఉపకారం కోసం తిరుగుతున్నాడు, పుర్రెల దండ వేసుకుంటాడంటావు, బ్రహ్మకపాలములు వేసుకుంటూ ఉంటాడు. పరగ చితాస్తి భస్మ నృపపాల జటాధరుండు కపాలభూషణుండు అని భవుని శత్రువుగా ఎంచరెవ్వరును ఒక్క నీవు తప్ప. మరి ఆ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు కూడా ఆయన పాదములకు అంటుకున్నటువంటి ధూళిని తీసి వాళ్ళ తల మీద చల్లుకుంటున్నారే, నీకెందుకు అక్కర్లేని ద్వేషం శివుడి మీద? తప్పు కదా అని అడిగింది. దక్ష ప్రజాపతి జవాబు చెప్పలేదు. నీకు కుమార్తెగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కడికైనా వెడితే నన్ను చూసి అందరూ దాక్షాయణి దాక్షాయణి అంటారు. నా భర్త అయిన శంకరుణ్ణి నింద చేసినటువంటి నీకు కుమార్తెగా ఇక నేను ఉండను అని నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించ పవిత్రుండైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అగ్గను నిందించిన నీ తనూభవ యనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. ఇక నీకు కుమార్తెగా ఈ లోకంలో ఉండను, ఈ శరీరంతోనే ఉంటే నన్ను చూసిన వాళ్ళు దాక్షాయణి అని పిలుస్తారు. నువ్వు శివనింద చేసావు, దుర్మార్గుడివి, కాబట్టి నేను ఈ శరీరంతో ఉండనని యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టింది. ఆ మాట ఆయనకి వెళ్ళింది పరమశివుడికి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నవాడు రుద్రుడయ్యాడు. శివ నిందని శివద్వేషాన్ని శిక్షించాలి కదూ, ఒక్కసారి లేచాడు. అర్జుండుగ్రుడు నీలకంఠుడి దైత్యానాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భూరి మృగేంద్ర రోషమన భీమ ప్రక్రియన్నవ్వుచన్ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచి వేచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక్కసారి పెద్ద సింహం లేచినట్టు నిలబడి వికటాట్టహాసం చేసి ఒక జటనొక దాన్ని పెరికించి ఆ కైలాస పర్వతంలో శిలకి వేసి కొట్టాడు. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం పుట్టింది. అభ్రంలిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమల ప్రజ్వలజ్వలన దిప్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠావదోర్దండ సహస్రజ్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతిదుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు పెరిగిపోయి శిరస్సు మీద అగ్నిహోత్రం వెలుగుతోందా అన్నంత పెద్ద పెద్ద వెంట్రుకలతో సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకొని పరమశివుడికి ప్రదక్షిణం చేసి వీరభద్రుడు ఉదయించి శంకరా ఆజ్ఞ అన్నాడు. దక్షుడు ఆజ్ఞ మీరాడు, నిరీశ్వర యాగం చేస్తున్నాడు, యజ్ఞధ్వంసం చేయమన్నాడు. వీరభద్రుడు వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత శంకరుడు అనుగ్రహించాడు, వేరు మాట అనుకోండి. అప్పుడే దేవతలందరినీ కూడా దండించి వెడల్పైనటువంటి కత్తిని పట్టిసం అంటారు. ఆ పట్టిసం నెత్తురోడిపోతున్న పట్టిసాన్ని పట్టుకెళ్ళి గోదావరి నదిలో కడిగాడు. ఎక్కడ వీరభద్రుడు కత్తి కడిగాడో దానికే పట్టిస క్షేత్రము అని పేరు. పట్టిసం క్షేత్రం అంటారే, అక్కడే వీరభద్రుడు కత్తి కడుక్కున్నాడు నెత్తురు. ఆ క్షేత్రంలో కడిగాడు. ఆయన మంచి ఉగ్రస్వరూపంతో అశ్శరభ దశ్శరభ అని ఆడుతూ తిరుగుతుంటే ఆయన్ని ఎవరు ఆపలేకపోయారు. మునిమండలి, ఇప్పుడు మురమళ్ళ అంటున్నారు, మునులందరూ వచ్చి వేదమంత్రములతో కీర్తించారు, అయినా ఆయన ఆపలేకపోయారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తే అమ్మవారు తన అంశలో భద్రకాళీదేవిని పంపించింది. భద్రకాళి వచ్చినా కూడా వీరభద్రుడు ఆగకపోతే ఆవిడ గోదావరి నదిలో స్నానం చేసి కన్యకామణి రూపంలో వస్తే వీరభద్రుడు శాంతించి ఆమెతో కలిసి వెడితే ఏకపీఠం మీద ఇద్దరిని ఒక పీఠ మీద కూర్చోపెట్టి మునులందరూ చుట్టూ కూర్చుని కళ్యాణం చేశారు.
అదే మురమళ్ళ, మునిమండలి, అది ఇప్పుడు మురమళ్ళ అంటున్నారు. అందుకే ఒక పీఠం మీదే శివలింగం, అమ్మవారు భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుడు ఇద్దరు ఒక పీఠం మీద ఉంటారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. పెళ్ళిళ్ళు అవని వాళ్ళు ఏదైనా దోషం ఉంటే మురమళ్ళలో కళ్యాణం చేయించుకుంటే పెళ్ళి అవుతూ ఉంటుంది. ఇప్పటికీ అర్ధరాత్రి వేళ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు దర్శనానికి వెళ్ళినా కూడా దేవాలయం తలుపులు తీసి దర్శనమిస్తారు. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రంలో వెలిశాడు మహానుభావుడు. ఇప్పటికీ దక్షారామాది క్షేత్రాల్లోనూ కొన్ని చోట్ల వీరభద్రుడికి మెడలో గారెల మాల వేస్తే సంతానం కలుగుతుంది అని. మనకి కాదు కానీ ఆ వరంగల్లు మొదలైన వైపు వీరభద్ర పళ్ళెమని ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. వీరభద్ర అన్న పేరు చాలామంది పెట్టుకుంటారు. వీరభద్ర శతకము అని శతకరచనలు చేశారు. ఆ వీరభద్రుడు ఎందరికో కులదైవం, పిలిస్తే పలికేటటువంటి మహానుభావుడు. కటిక చీకట్లో ఎప్పుడైనా భయం వేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తూ వెడుతున్నప్పుడు మనసులో భయం కలిగితే వీరభద్రుణ్ణి కాలభైరవుణ్ణి స్మరించమంటారు. వాళ్ళిద్దరినీ స్మరిస్తే ఆపదలు రావు అని. అంత అద్భుతమైనటువంటి మూర్తి వీరభద్రుడు. ఆ వీరభద్రుడు పరమశివుడి యొక్క పరివార దేవతల్లో ఒకడుగా ఉంటాడు. మీరు ఏ ఆలయానికి వెళ్ళండి, పెద్ద పెద్ద క్షేత్రాల్లో వీరభద్రుడు కనపడతాడు. శివనామము చాలు. అందుకే కాళహస్తీశ్వర శతకంలో దూర్జట్ అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివిచ్ఛాభాషనొల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శివ అనేటటువంటి నామము సర్వకాలముల యందు నాలుకల మీద నర్తించాలి. శివనామము అంత గొప్ప నామము. అటువంటి శివనామము పవి పుష్పంబగు, వజ్రాయుధం కూడా పువ్వు అయిపోతుంది శివుడిని శివనామాన్ని నమ్ముకున్న వాడికి. పవి పుష్పంబగు అగ్ని మంచగు, అగ్ని మంచు అయిపోతుంది. అంటే వ్యతిరేక శక్తులు కూడా ఆనుకూల్యతని పొందుతాయి. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు, సముద్రం భూమిగా మారుతుంది. పరశురాముడికి కాల ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివమహాపురాణంలో శివనామ వైభవం గురించి ఒక చిన్న ఉపాఖ్యానం చెప్తాను. ఇంద్రసేనుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పంచమహాపాతకాలు మూట కట్టుకున్నాడు. ఇంకొక పని లేదు. ఆయన ఎప్పుడూ మాట్లాడనివి రెండు మాటలే, ఆహర ప్రహరస్వ, ఈ రెండే అనేవట. ఆహర ఎత్తుకురండి, ఆయన కంటికి ఏది కనపడితే అది ఎత్తుకురండి అనేవాడు. ఆహర ఎత్తుకురండి, ప్రహరస్వ కొట్టండి, ఈ రెండు మాటలే. బతికున్నన్నాళ్ళే రెండు మాటలే అన్నాడు. ఎవడైనా కాలధర్మం చెందాలిగా. ఒకానొక నాడు శరీరం జర్జరీభూతం అయిపోయింది, పడిపోయాడు. యమధర్మరాజు గారి భటులు వచ్చారు, తీసుకెళ్ళిపోతున్నారు యమలోకానికి. యమధర్మరాజు గారి చూసి అన్నాడు, వారే రే 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 మహాపుణ్యాత్ముడు రా, వీడిని ఎందుకు తీసుకొచ్చారన్నాడు. వీడు పుణ్యాత్ముడా అని ముక్కున వేలేసుకున్నారు. మీకు తర్వాత చెప్తాను. మహానుభావుడు ముందు తప్పు చేసినందుకు నమస్కారం చేయండి ఆయనకి అని. ఈలోగా కైలాసం నుంచి శివకింకరులు వచ్చారు, వాళ్ళకి అప్పచెప్పి పంపించేశారు. ఆయన్ని కైలాసానికి తీసుకెళ్లారు. తెల్లబోయాడు ఆయన. దేవుడు నన్ను కైలాసానికి తీసుకొచ్చారు, పొరపాటు పడ్డారా ఏమిటి? పరమశివుడు ఆయన కనపడగానే గబగబా ఆసనం మీద పక్కకి జరిగి రావోయ్ అని అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. తెల్లబోయాడు. ఇదే నన్ను అర్ధసింహాసనం మీద పరమశివుడు పక్కన కూర్చోబెట్టుకోవడమా? ఆయనకి ఇంకా ఉబలాటం ఆగలేదు. ఏమన్నా పొరపాటు జరగదు కానీ ఇదేమిటి ఇలా నన్ను పిలుస్తున్నారని. ఎందుకు నన్ను పిలిచారు మహాప్రభో? నేను చేసేవన్నీ పాతకాలే, ఇదే నన్ను పిలిచారన్నాడు. నువ్వు బతికున్నన్నాళ్ళు అన్న మాట ఏమిటి? ఆహర ప్రహరస్వ, ఎత్తుకురండి కొట్టండి. ఆహర అన్నప్పుడు హర అన్నావు, ప్రహరస్వ హర అన్నావు. హర హర, ఎప్పుడు హర హర. ఎన్ని పాపాలు చేసినా హరించుకుపోయి ఆ నామం వల్ల. ఓ తెలిసి ముట్టుకున్నా అగ్నిహోత్రం కాలుస్తుంది. తెలిసి తాగినా తెలియక తాగినా పాలు కడుపు నింపుతాయి. తెలిసి తాగినా తెలియక తాగినా విషం ప్రాణం తీస్తుంది. తెలిసి పలికినా తెలియక పలికినా శివనామం పాపాలు తీసేస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర జ్ఞాన సంబంధనాయన ప్రచారం చేశారు. అందుకే ఆహర ప్రహరస్వ ఈ రెండు మాటలు అన్నావు. అస్తమానం తప్పు చెయ్యా హర హర అంటుండా, హరించుకుపోయి నీ పాప. నేనేం చేయను. అందుకే అర్ధసింహాసనం ఇచ్చా. నీలా నామని చెప్పిన వాళ్ళు లేడు లోకంలో. శివనామం అంత గొప్పది. తెలిసి కానీ తెలియక కానీ పలికినంత మాత్రం చేత అంత గొప్ప అభ్యున్నతిని కల్పించగలదు, శివ పరివారం చేయగలదు. కాబట్టి శంకరుడి పరివారం అంటే నిజానికి ఎంతమందినని నేను చెప్పగలను? అది సాధ్యం అవుతుందా?
2 రోజుల్లో శివపరివారం చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. మీతో మనవి చేసి ఉన్నా అసలు శివపరివారం కానిదంటూ లోకంలో ఏముంది? భూరంభం చలలో నిలోంబర మహార్నాదో హిమాంసుపుమాన్ నిత్యాభాత చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అన్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. అన్నీ ఆయనే. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. అన్నీ ఆయనే అయినప్పుడు దీని మీద ఉన్న వాళ్ళందరూ ఆయన పరివారం కాకపోతే కొత్తగా ఎవరవుతారు? ఇక పర్వతాలు, నదులు, సముద్రాలు అంటారా? ఆయన భార్య పర్వతరాజు పుత్రి కాబట్టి మామగారు పర్వతం. పర్వతం మీద ఉండే చెట్లు, కలుగుల్లో ఉండే ఎలకలు, ఆఖరికి ఆ పర్వతాల్లో పుట్టిన నదులు, నదులకి భర్తలైనటువంటి సముద్రాలు అల్లుళ్ళు, మామగారి వైపు వాళ్ళందరూ బంధువులు, ఆయన వైపు బంధువులు, మహర్షులు, ఋషులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఆయనకి భక్తులు, ఆయన పరివారము కానివారెవరు? కానీ ఒక దేవాలయాన్ని, ఆయన యొక్క ఉపాసనని మనం ప్రమాణంగా చేసుకుని మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఎవరెవరిని స్మరించవలసి ఉంటుందో వారిని స్మరించడానికి చేసిన ప్రయత్నం తప్ప అది కూడా 2 రోజులలో నేను పూర్తిగా చేశానని కాదు. కేవలం విహంగ వీక్షణం. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. పరమభక్తితో ఒక్క మాట చెప్పుకున్నా చాలు, స్వర్గలోకం నుంచి సమస్తమైనటువంటి కామ్యములను అది వర్షిస్తుంది. అందులో సందేహం లేదు. పరమభాగవతోత్తములైనటువంటి మీ అందరి మధ్య కూర్చుని 2 రోజుల పాటు ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ప్రదోష వేళలో ప్రారంభం చేసి శివపరివారం గురించి మాట్లాడుకున్నటువంటి ఈ ప్రవచనాలు మీకు కానీ నాకు కానీ అభ్యున్నతిని కట్టపెట్టకుండా ఎందుకు గాలికి పోతాయి? తప్పకుండా మనని అనుగ్రహిస్తాయి. మనని అనుగ్రహించాలని మనందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార బిందముల యందు చెక్కు చెదరనటువంటి భక్తి ప్రపత్తులను కల్పించి ధార్మికమైనటువంటి జీవనాన్ని ఇచ్చి ధార్మికమైన జీవనమునందు కలిగేటటువంటి వైక్లభ్యములను తట్టుకునేటటువంటి శక్తి కూడా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మనకి లభ్యము కావాలని ఆ సర్వేశ్వరుడి పాదములు పట్టి నమస్కరిస్తూ 2 రోజుల పాటు మీ అందరూ ఇంత దగ్గరగా ఇంతమంది కూర్చుని, బయట అంతమంది కూర్చుని, ఎల్సీడీల దగ్గర అంతమంది కూర్చుని, ఇన్ని వేల మంది ఇంత భక్తి ప్రపత్తులతో లోపల బయట ఇలా విన్నందుకు మీ అందరి యొక్క భక్తి ప్రపత్తులకు నేను 2 చేతులు కైమోడ్చి మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.